గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈ వీడియోలో మన యొక్క కొనసాగింపుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా సోషల్ కంటెంట్, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీపై గత అడిగినటువంటి పూర్వ ప్రశ్నపత్రాల యొక్క సరళిని పరిగణలో తీసుకొని మోస్ట్ వెరీ రిపీటెడ్ ఏరియాస్ నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకొని మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొచ్చాను మిత్రమా. వీడియో చివరి దాకా వినండి. జాగ్రఫీ పైన, హిస్టరీ పైన, సివిక్స్ పైన, ఎకానమీ పైన విడతల వారీగా మనం చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు పూర్తిగా మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కానీ, వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ కానీ మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రిమైనింగ్ మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపల ఈరోజు మెగా గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసాం. ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది మిత్రమా. ఇంటర్మీడియట్ కంటెంట్ పైన అదే మాదిరిగా గ్రాండ్ టెస్ట్ అనేవి. ఇప్పటివరకు ఒక 5 గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసాం. అందులో ఒక గ్రాండ్ టెస్ట్ అన్లాక్ చేసి ఉంచాం. మీ శక్తి సామర్థ్య నిమిత్తం మీకు అనుకూలంగా ఉండే విధంగా ఒకసారి టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. రిమైనింగ్ మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతుందో తరగతి వారీగా, చాప్టర్ల వారీగా ఏర్పాటు చేసాం. మీకు విడతల వారీగా ఎగ్జామ్ ఏదైతుందో ఆ ఎగ్జామ్ను పరిగణలో తీసుకొని బిఫోర్ ఎగ్జామ్కి ఒక 15 రోజుల ముందు తప్పకుండా టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. మన యాప్లోనే కాదు, బయట ప్రపంచంలో మీకు చేదుడు వాదరుగా ఉన్నటువంటి బయట ప్రపంచంలో ఉన్నటువంటి టెస్ట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్నవి మొత్తం మీనైతే మన ప్రిపరేషన్లో తప్పకుండా టెస్ట్లు ఇవ్వాలి మిత్రమా. టెస్ట్లు ఇవ్వడం వల్ల మన యొక్క శక్తి సామర్థ్యాలని మనం పూర్తి స్థాయిగా బేరేజ్ వేసుకుంటూ రేపటి ఎగ్జామినేషన్లో వితౌట్ ప్రెజర్తో హెల్దీ అట్మాస్ఫియర్తో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మనం ఎన్ని సంవత్సరాలు చదివినా మీకు ముఖ్యం కాదు. రేపు ఎగ్జామినేషన్లో 2.5 గంటలు హెల్దీ అట్మాస్ఫియర్తో ప్రజెంటేషన్ ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. అదే మన యొక్క సక్సెస్కి మూల కారణం అవుతుంది. కాబట్టి మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ సుమారుగా ఇందులో ఒక 130 పైచిలకు టెస్టులు ఉంటాయి మిత్రమా. ఎవ్రీ టెస్ట్ పాఠ్యాంశం మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటుంది. ఒక 10 రోజుల ముందు కనుక మన యొక్క టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసుకొని దాంతోపాటు ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో క్విక్ రివిజన్ అయ్యే పీడిఎఫ్ కూడా పొందుపరిచాం. ఆ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వరకు. రైట్ మిత్రమా. లింకప్ చేసుకున్న సబ్జెక్టును ఆధారంగా చేసుకుని ఆ తరహా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ టెస్ట్ సిరీస్ని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కంప్లీట్గా 499 రూపీస్కి అందిస్తున్నాం సార్. ఇది గతంలో అయితే 999 ఉండేది. మన యొక్క అభ్యర్థుల యొక్క ప్రతిపాదన పరిగణలో తీసుకొని అందరికీ చేరువవ్వాలన్న నేపథ్యంతో 499 రూపీస్కి అందిస్తున్నాం. అందరూ ఉపయుక్తం చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఎస్జిటి వారికి కూడా 299 రూపీస్కి మనకి కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇందులో కూడా గ్రాండ్ టెస్ట్ అనేది ప్రారంభమైనవి. ఇప్పటికీ 3 గ్రాండ్ టెస్ట్, 4 గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసాం. సబ్జెక్ట్ వారీగా, తరగతి వారీగా ఏర్పాటు చేసాం. టెస్టులన్నీ కూడా అందులో ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామ్ వరకు కోఆర్డినేట్ అయితే ఉంటుంది. రైట్ సార్. అలాగ 299 రూపీస్కి ఎస్జిటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అదే మీదుగా ఎస్ఏ సోషల్ వారికి 499 రూపీస్కి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఏపీ వారికి రేపు షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. తదుపరి డేట్స్ ప్రకారంగా షెడ్యూల్ ప్రాతిపదికన టెస్టులు కండక్ట్ చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం. టెట్ కమ్ డిఎస్సికి దోహదపడే విధంగా ఏపీ వారికి అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. ఎస్. ఆన్లైన్లోకి వెంకట్ సార్ ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరికీ చేరువవ్వాలి, ఏమైనా ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలనే నేపథ్యంతో ఏర్పాటు చేసాం. అందరూ కూడా సపోర్ట్ చేయండి మిత్రమా. అందరం కలిసి ముందడిగేద్దాం. రైట్ సార్. ఎస్. ఇక మన యొక్క స్టేషన్లోకి వెళ్ళే ముందు మీ సమయం వృధా కాకుండా ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ఇక్కడ మనం చేసుకోబోయే ప్రతి ప్రశ్న కూడా టాపిక్ కవర్ అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రశ్నల యొక్క సరళిని పరిగణలో తీసుకొని మీరు ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. ఎస్. గుడ్ ఈవినింగ్ మిత్రమా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రిమైనింగ్ ఇంకా పీపుల్స్ మన యొక్క మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన గ్రూప్లో తెలిసినటువంటి ఫ్రెండ్స్కి మన యొక్క కోర్స్ లింక్ని, మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. వన్స్ ఒకసారి గమనిస్తే పాఠ్యాంశ నిమిత్తం మనకు జాగ్రఫీకి సంబంధించి కంప్లీట్ సిలబస్ని ఆధారంగా చేసుకొని మన యొక్క రూపొందించిన టెస్ట్ సిరీస్ ఏదైతే మిత్రమా. ఆత్మనిర్భర్తో చెప్తున్నాం. మన యొక్క టెస్ట్ సిరీస్లో పడిన ప్రతి టెస్టు, మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఇది గతంలో రాసిన వాళ్ళు కానీ, రాస్తున్న వాళ్ళు కానీ, మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ నిమిత్తం కానీ, టెట్లో కానీ ఎక్కువ స్కోర్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు డిఎస్సిలో ప్రధాన ఉద్దేశం మిమ్మల్ని సర్వీస్, అంటే మీ హ్యాండ్ ఓవర్లో సర్వీస్ తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటు చేసాం. రైట్ సార్. ఎస్. అదే మాదిరి చూస్తే నెక్స్ట్ ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ వన్స్. ఒకసారి ప్రశ్నలు నావి, సమాధానాలు మీవే ఇక. రైట్ సార్. ఎస్. దానికి సంబంధించిన సమాచారం దృష్ట్యా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. విశ్వ ఆవిర్భావం గురించి వివరించే పెద్ద విస్ఫోటనం ప్రకారం విశ్వం వయసు ఎంత? రైట్ సార్. మనకి విశ్వ ఆవిర్భావ క్రమం గురించి ఇంటర్ మొదటి సంవత్సరంలో కొంత సమాచారం ఉంది. భూమి మనం అనే పాఠ్యాంశం 9th క్లాస్లో కొంత సమాచారం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్ట్యా అయితే 6వ తరగతి 7వ తరగతి పాఠ్యాంశాలలో కొంతవరకు భూమి మన యొక్క సౌర కుటుంబంలో అని, విశ్వం యొక్క పాఠ్యాంశం 7వ తరగతిలో ఇక్కడ సమాచారం పొందపరచబడింది. రైట్ సార్. విశ్వ ఆవిర్భావం గురించి వివరించే పెద్ద విస్ఫోటనం ప్రకారం విశ్వం యొక్క వయసు ఎంత అని అడిగిండు. ఇచ్చిన ఆప్షన్ల దృష్ట్యా గతంలో మనకి ఇది ప్రశ్న రేజ్ అయింది. ఇదే తరహాలో అడిగాడు కాబట్టి అదే ప్రశ్న తీసుకొచ్చాం. రైట్ మిత్రమా. ఇక్కడ 450 కోట్ల సంవత్సరాలు అన్నాడు.
1370 కోట్ల సంవత్సరాలు అన్నాడు, 710 కోట్ల సంవత్సరాలు, 220 కోట్ల సంవత్సరాలు అన్నాడు. ఇచ్చినటువంటి ప్రతిపాదన పరిగణలో తీసుకున్నట్లయితే మనకి విశ్వం యొక్క ఆవిర్భావ క్రమం గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదనలు చేశాయి. అందులో వన్స్ గమనించినట్లయితే మిత్రమా, భూమితో పాటు మనం నివసించేటటువంటి మన యొక్క భూమితో పాటు విస్తరించినటువంటి భూమి యొక్క సహజ ఉపగ్రహాలు చంద్రుడు, ఈ భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమయ్యేటటువంటి శక్తిని అందిస్తున్నటువంటి ప్రధాన వనరు సూర్యుడు. భూమి అదే మాదిరిగా సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల యొక్క మొత్తం సమూహాన్ని మనం ఇక్కడ విశ్వం అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. విశ్వం ఆర్ యూనివర్స్ అని అంటున్నాం. ఇగో ఈ విశ్వంలో మన యొక్క భూమితో పాటు విస్తరించిన ఇతర ఖగోళ వస్తువులు ఉన్నాయి. అందులో మన భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమయ్యే శక్తిని అందిస్తున్న వనరుగా పిలువబడుతున్నటువంటి సూర్యుడు, భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు అనే ప్రధాన గ్రహాలు, కొన్ని గ్రహ శకలాలు, ఉల్కలు, నిహారికలు, గెలాక్సీలు, అలా భూమితో పాటు విస్తరించిన ఇతర సెలాస్టియల్ బాడీస్, ఇతర ఖగోళ వస్తువుల యొక్క మొత్తాన్ని కలిపి మనం విశ్వం అన్నాం. ఈ విశ్వంలో విస్తరించినటువంటి ఖగోళ వస్తువుల యొక్క స్వభావరీత్యా వాటిపై అవగాహన చేయడాన్ని, వాటిపై అధ్యయనం చేయడాన్ని విశ్వ అధ్యయన శాస్త్రం అన్నాం. విశ్వం యొక్క అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అనే పేరుతో పిలిచాం. ఈ కాస్మాలజీ అనే పదాన్ని రష్యా దేశం నుంచి స్వీకరించాం. ప్రీవియస్ మన డిఎస్సిలో అడిగిన ప్రశ్న, 2 ఖండాలలో విస్తరించిన అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా. ఐరోపా ఖండం, ఆసియా ఖండంలో విస్తరించినది. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా పెద్ద దేశం కూడా రష్యానే. రిమైనింగ్ కాలమండలాల సంఖ్య గతంలో ప్రీవియస్ ప్రశ్నల రూపంలో కాలమండలాల సంఖ్య రష్యాలో యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు 11 ఉండేవి. అలా కాలమండలాలు అత్యధికంగా ఉన్న దేశంగా అప్పుడు రష్యా ఉండేది. ఇప్పుడు ఫ్రాన్స్లో 12 ఉన్నవి. రష్యా యుఎస్ఎస్ఆర్ నుండి కొన్ని దేశాలు వలసవాద దేశాలు విడిపోవడం వల్ల నో ప్రజెంట్ రష్యాలో కాలమండలాల సంఖ్య 9గా విస్తరించున్నాయి. రిమైనింగ్ ఉక్రెయిన్కి ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఉన్న ఈ రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భానుసారంగా అంతర్జాతీయ అంశాల దృష్ట్యా వీటి యొక్క పరిణామ క్రమాలు చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ విశ్వం యొక్క అధ్యయన శాస్త్రం కాస్మాలజీ అన్నాం. మన యొక్క భూమిని ఒక గ్రహంగా పేర్కొన్నాం. గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఇలాంటి ఖగోళ వస్తువులు ఏ విధంగా అభివృద్ధి చెందాయని మనకి మొట్టమొదటిగా కొన్ని సిద్ధాంతాలు అనేవి వచ్చినవి. అందులో ప్రధానంగా గమనించినట్లయితే దుమ్ము ధూళికణాల పరికల్పన సిద్ధాంతం ఇమ్మాన్యుయల్ కాంట్, జర్మనీ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ కాంట్, దాంతోపాటుగా భూమి ఆవిర్భావ క్రమం గురించి, భూమి యొక్క ఉనికి గురించి చర్చించినటువంటి బఫెన్ పరికల్పన సిద్ధాంతం, తరంగ పరికల్పన సిద్ధాంతం జేమ్స్ జెఫ్రిన్, దాంతోపాటు నిహారిక పరికల్పన సిద్ధాంతం లాప్లేస్, అదే మాదిరిగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈరోజు మన యొక్క విశ్వ ఆవిర్భావ క్రమంలో భాగంగా ఒక ఆదిమ వస్తువు అనేది విస్ఫోటనం చెంది ఆ ముక్కలైనటువంటి భాగాలే ఈరోజు ఎంతవరకైతే విస్తరించినాయో ఆ మొత్తం పదార్థాన్ని విశ్వం అనే పేరుతో ప్రతిపాదించామని, అలా మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి శాస్త్రవేత్త మనకి అబే జార్జియస్ లైమెట్రీ. బిగ్ బ్యాంగ్ అంటే మనకు బెల్జియం దేశానికి చెందినటువంటి అబే జార్జియస్ లైమెట్రీ ఎవరైతే ఉన్నారో ఇగో ఈయనే మనకు విశ్వ విస్ఫోట సిద్ధాంతంలో భాగంగా మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం అబే జార్జియస్ లైమెట్రీ అనే శాస్త్రవేత్త 1920 సంవత్సరం నుంచి 1927 సంవత్సరం వరకు ప్రతిపాదన చేశారు. ఇది 1929 సంవత్సరంలో ఆమోదం పొందింది. రైట్ సార్. ఇగో ఈ సిద్ధాంతం ఆమోదం పొందడంలో భాగంగా అమెరికా దేశానికి చెందినటువంటి నాసా అంతరిక్ష శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ కూడా దోహదపడ్డాడు. ఎడ్విన్ హబుల్ ఈ విధంగా మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది మన యొక్క విశ్వ ఆవిర్భావ క్రమం అనేది వన్స్ గమనిస్తే 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం జరిగిందని మనకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా తెలుస్తుంది. అలా బిగ్ బ్యాంగ్ సిద్ధాంత సృష్టికర్త అబే జార్జియస్ లైమెట్రీ, బెల్జియం దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇందులో విశ్వం లోపల ముక్కలైనటువంటి కొన్ని భాగాలలో అందులో ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతం ఆధారంగా గ్రహ పరికల్పన సిద్ధాంతం, తరంగ పరికల్పన సిద్ధాంతం, బఫెన్ పరికల్పన సిద్ధాంతం ఈ అన్ని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మన యొక్క భూమి, మనం నివసించేటటువంటి భూమి ఆవిర్భావ క్రమం 450 కోట్ల సంవత్సరాలని తెలిపబడ్డది. అలా భూమి యొక్క వయస్సు, భూమి ఆవిర్భావ క్రమం, భూమి ఎప్పుడు జన్మించింది అంటే 450 కోట్ల సంవత్సరాలని, అందులో 1,00,000 సంవత్సరాలకి పూర్వం మన మానవుడు భూమిపైన జన్మించాడని చరిత్ర చెప్తుంది. ఆ తరహా విశ్వ ఆవిర్భావం అనేది 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం జరిగింది. రైట్ సార్. మరి విశ్వం యొక్క అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అని పేర్కొన్నాం. విశ్వ అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అంటున్నాం. భూమితో పాటు విస్తరించున్నటువంటి ఇతర ఖగోళ వస్తువుల యొక్క మొత్తాన్ని మనం ఈరోజు విశ్వము అంటున్నాం. ఒకవేళ భూమి కాకుండా విస్తరించున్న ఓన్లీ ఖగోళ వస్తువులు ఏవైతున్నాయో భూమి కాకుండా
విస్తరించిన ఇతర ఖగోళ వస్తువులు సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ ఇతర గ్రహాలు కానీ ఏవైతున్నాయో ఆరు బయట మన రాత్రి కాలంలో పడుకేసుకొని పడుకున్నప్పుడు అంటే రాత్రి కాలంలో ఆకాశంలో చూసుకుంటూ పడుకున్నప్పుడు ఆకాశంలో కనిపించేటటువంటి నక్షత్రాలు కానీ మినుకుమంటూ కనిపించే నక్షత్రాలు కానీ ఇతర ఖగోళ వస్తువుల యొక్క మొత్తాన్ని అంతరిక్షము అన్నాం. ఏమన్నాం సార్? అంతరిక్షం. మన యొక్క భూమి కాకుండా విస్తరించినటువంటి ఖగోళ వస్తువుల యొక్క మొత్తాన్ని అంతరిక్షం అన్నాం. అంతరిక్ష అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అన్నాం. ఆస్ట్రానమీ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఈ ఆస్ట్రానమీ అనేటువంటి పదాన్ని అమెరికా నుండి స్వీకరించాం. ఆస్ట్రానమీ అనే పదాన్ని. కాస్మాలజీ అనే పదాన్ని రష్యా నుండి స్వీకరించడం జరిగింది. రిమైనింగ్ ఇక్కడ భూమి కాకుండా విస్తరించిన ఇతర ఖగోళ వస్తువుల మొత్తాన్ని అంతరిక్షం అన్నాం. మన సౌర కుటుంబంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో అలా మన సౌర కుటుంబం లోపల ఉన్నటువంటి మన యొక్క సూర్యుడు, చంద్రుడు, సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల యొక్క అధ్యయన శాస్త్రం. అదే మాదిరిగా రవి. ఎవరు సార్? రవి ఉచ్ఛ్వ స్థానంలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు, రెండవ పాదం, మూడవ పాదం అంటాడు కదా. ఆ యొక్క రవి, దాంతోపాటు సూర్యుడు, చంద్రుడు, మన యొక్క గ్రహాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అని పేర్కొన్నాం. గ్రహాల అధ్యయన శాస్త్రాన్ని ఏమన్నాం సార్? ఆస్ట్రాలజీ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఆస్ట్రాలజీ. గ్రహాల అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అన్నాం. ఈ ఆస్ట్రాలజీ లేదా జ్యోతిష్య శాస్త్రం యొక్క ఉనికి మన భారతదేశం నుంచే ఆవిర్భవించినది. అలా జ్యోతిష్య శాస్త్రానికి మూలం భారతదేశం. అంతరిక్ష అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అన్నాం. ఆస్ట్రానమీ అనే పదానికి ప్రధాన ఉద్దేశం ఆస్ట్రానమీ అనే పదాన్ని అమెరికా నుండి స్వీకరించాం. విశ్వం యొక్క అధ్యయనాన్ని కాస్మాలజీ అన్నాం. కాస్మాలజీ అనే పదాన్ని రష్యా నుండి స్వీకరించాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ అన్ని ఏరియాస్ కూడా గతంలో ప్రీవియస్ ప్రశ్న రూపంలో మనం అడిగినవి. రైట్ సార్? ఇది 9th క్లాస్ భూమి మనం, ఈవీఎస్లో గ్రహాలు, సౌర కుటుంబం, దాంతోపాటు ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి ప్రపంచ భూగోళ శాస్త్రంలో అంతర్భాగమై ఉంటుంది. రైట్ సార్? సారీ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం. ఆ తరహా మనకు భూమి యొక్క ఆవిర్భావం 450 కోట్ల సంవత్సరాలు, విశ్వ ఆవిర్భావ క్రమం 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం విశ్వం ఆవిర్భవించిందని మన యొక్క ప్రతిపాదన తెలియపరిచింది. రైట్ సార్? ఎస్. ఇది కంప్లీట్ అయితే మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే వన్స్ గమనించండి మిత్రమా, క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇస్ దట్ క్లియర్? రైట్ సార్? ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ రష్యా అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అంటాం, అమెరికా అంతరిక్ష నావికులని ఆస్ట్రోనాట్స్ అంటాం, భారతదేశ అంతరిక్ష నావికులని వ్యోమోనాట్స్ లేదా ఏరోనాట్స్ అంటాం, చైనా అంతరిక్ష నావికులని టైకోనాట్స్ అంటాం, జపాన్ అంతరిక్ష నావికులని టైపోనాట్స్ అంటాం. జపాన్ టైపోనాట్స్, చైనా టైకోనాట్స్, రిమైనింగ్ రష్యా కాస్మోనాట్స్, అమెరికా ఆస్ట్రోనాట్స్, భారతదేశం వాళ్ళని వ్యోమోనాట్స్ లేదా ఏరోనాట్స్ అంటాం. తెలుగులో వ్యోమోగాములు అంటాం. రైట్ సార్? ఎస్. ఇచ్చిన వాటి పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఇక్కడ చూస్తే సో నెక్స్ట్ ప్రశ్న ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్. కొంచెం వీడియో చూస్తున్న మిత్రులు మన యొక్క ఎక్స్ప్లెనేషన్ పరిగణలో తీసుకొని వెంకట్ సార్ ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలనే నేపథ్యం ఉంటే చిన్న లైక్ చేసి కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్? మీకు మీ యొక్క డిఎస్సి ఉద్యోగంలో భాగంగా మీ సర్వీస్ సాధించడంలో భాగంగా వెంకట్ సార్ కొంత కీలక పాత్ర వహిస్తాడు. రైట్ సార్? ఎంతో కొంతవరకు. రైట్ సార్? ఎస్. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భూమి యొక్క పరిభ్రమణానికి సంబంధించి తప్పుగా ఉన్నదానిని గుర్తించండి అన్నాడు. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. రైట్ సార్? సో భూమి యొక్క పరిభ్రమణం. రైట్ మిత్రమా? పరిభ్రమణం, భూమి యొక్క పరిభ్రమణము అన్నాడు. ఆర్బిటాల్ రొటేషన్ లేదా రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్. ఎస్ మిత్రమా? రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. గమనిస్తే భూమి తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ తన కక్షలో సూర్యుని చుట్టూ నిర్దిష్టమైనటువంటి కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అన్నాం. అలా సూర్యుడు అనేవాడు కొంచెం మధ్య భాగంలో ఉండకుండా ఒకవైపు మాత్రమే ఉంటాడు సూర్యుడు. ఈ సూర్యుడిని కేంద్రకంగా చేసుకొని మన భూమి ఏదైతే ఉందో మిత్రమా, ఈ భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇలా తిరుగుతున్నటువంటి ఈ యొక్క భూమి కక్ష 965 మిలియన్ కిలోమీటర్లు ఉన్నది. భూమి యొక్క కక్ష 965 మిలియన్ కిలోమీటర్. భూమి తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ తన కక్షలో సూర్యుని చుట్టూ తిరగడంలో ఉన్నటువంటి భూమి యొక్క పరిభ్రమణ వేగం 1,07,200 కిలోమీటర్/అవర్ వేగంతో తిరుగుతున్నది. రైట్ సార్? సో రిమైనింగ్ అదే తరహాలోనే కొంత భూమి తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతున్నటువంటి భూమి యొక్క ఆత్మభ్రమణ వేగం అనేది 1610 కిలోమీటర్/అవర్ వేగం చొప్పున తిరుగుతున్నది. తన చుట్టూ తానేమో 1610
కిలోమీటర్ ఫర్ అవర్, గంటకి 1610 కిలోమీటర్ చొప్పున తిరుగుతుంది. తన కక్షలో సూర్యుని చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగం చొప్పున తిరుగుతుంది. అలా భూమి ఒకసారి తన కక్షలో చుట్టి రావడాన్ని భూ పరిభ్రమణం అన్నాం. భూ పరిభ్రమణ కాలం వచ్చేటప్పటికి మనకి సుమారుగా 365 రోజుల 6 గంటలు అంటున్నాం. సో దీన్నే ఖచ్చితంగా చెప్పాలంటే 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 56 సెకండ్లని పేర్కొంటాం. రైట్ సార్. ఈ 365 రోజుల 6 గంటలే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 29తో మనకు లీప్ సంవత్సరం వస్తుంది. లీప్ సంవత్సరం రోజున జన్మదిన వేడుకలు జరుపుకొని భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధానమంత్రి, ఆయన యొక్క సమాధి కూడా 2 సార్లు మనకి ప్రీవియస్ ప్రశ్న పత్రాల్లో వచ్చింది. రైట్ సార్. అలా బడ్జెట్ అత్యధిక మొత్తంలో ప్రవేశపెట్టిన మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, ఆయన యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? అభయ్ ఘాట్. ఆ తరహా మన యొక్క సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న పరిభ్రమణంలో భాగంగా పరిభ్రమణం 365 రోజుల్లో సూర్యునికి భూమి ఒక రోజు దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్నటువంటి స్థితి 152 మిలియన్ కిలోమీటర్లు. ఈ స్థితిని అపహేలి అన్నాం. ఏమన్నా సార్? అపహేలి. అక్కడుంటే అపహేలి. ఒకవేళ సూర్యునికి భూమి పక్కనే ఉంటే పరహేలి. ఇగో పక్కనే ఉంటే 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ పక్కనే ఉంటేనేమో పరహేలి అంటాం, అక్కడుంటే అపహేలి అంటాం. సంవత్సరంలో జూలై 4th రోజున మనకి అపహేలి ఏర్పడుతుంది. జనవరి 3rd రోజున మనకు పరహేలి ఏర్పడుతుంది. ప్రీవియస్ ప్రశ్న, ఈ క్రింది ఏ తేదీ రోజున భూమి ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదవుతుంది అంటే జనవరి 3. భూమికి దగ్గరగా, సూర్యుడికి భూమి దగ్గరగా ఉన్న రోజు భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఎక్కువ ఉంటుంది. భూమి ఉపరితల ఉష్ణోగ్రత సౌరపూటం, ఇన్సోలేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఏ రోజున తక్కువగా ఉంటుందంటే జూలై 4th రోజున తక్కువ ఉంటుంది. అలా భూమికి సూర్యునికి మధ్య సగటు గరిష్ట దూరం, కనిష్ట దూరాన్ని పరిగణలో తీసుకొని గరిష్ట దూరం తెలుసు, కనిష్ట దూరం తెలుసు. మరి కనిష్ట దూరం తెలిసినప్పుడు సగటు దూరం తెలుసుకోవాలంటే సగటు ఈక్వల్ ఏంటి సార్? రాశుల మొత్తము బై రాశుల యొక్క సంఖ్య చేస్తే మనకు వచ్చేదే కంప్లీట్గా 147 ప్లస్ 152 కిలోమీటర్లు బై 2 చేస్తే మనకి 149.5 మిలియన్ కిలోమీటర్లు వస్తుంది. ఇగో ప్రీవియస్ ప్రశ్న, ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ వేశాడు. ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్ 149.5 మిలియన్ కిలోమీటర్లు అన్నాం. ఇగో ఈ దూరం, ఈ డిజిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గరిష్ట దూరం, కనిష్ట దూరాన్ని కనుక్కొని ఆ రెండింటిని సగటు చేస్తే వచ్చింది ఈ దూరం. ఇగో దీన్ని ఒక ఖగోళ ప్రమాణంగా ఈరోజు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాం. రైట్ సార్. ఆ తరహా మనకి 149.5 మిలియన్ కిలోమీటర్లు అనేది అపహేలి, పరహేలుల యొక్క సగటుగా పేర్కొన్నాం. రైట్ మిత్రమా. జూలై 4th అపహేలి, జనవరి 3rd పరహేలి. ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. విషవత్తులు ఉత్తరాయణంతం, దక్షిణాయనంతం, దాంతోపాటు జూలై 4th, అదే మాదిరిగా జనవరి 3rd. ఈ 6 దినాలు అనేవి మన యొక్క జాగ్రఫీలో గత ప్రీవియస్ డిఎస్ నిమిత్తం ఒక ప్రశ్న రేవడం జరుగుతుంది. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లోనే ఒక ప్రశ్న వచ్చిందంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్లో మన నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఏరియా నుంచి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. రిమైనింగ్ భూ పరిభ్రమణ సమయంలో మనకు భూ పరిభ్రమణం వల్ల కాలాలు ఏర్పడతవి, ఋతువులు ఏర్పడతవి, ఈ ప్రత్యేక సందర్భాలు ఏర్పడుతున్నవి. అందులో పరిభ్రమణ సమయంలో గరిష్ట దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. పరిభ్రమణ సమయంలో కనిష్ట దూరం, భూమికి సూర్యుని మధ్య కనిష్ట దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఎవరికి కనిష్ట దూరం? సూర్యునికి. సూర్యుడిని మనం ఏమంటున్నాం అంటే రవి అంటున్నాం. ఇగో రవికి రవికి భూమి దూరంగా ఉంటే ఉచ్ఛ్వ స్థితి అంటాం. రవి ఉచ్ఛ్వ స్థితి. ఇగో దీన్నే అపహేలి అంటున్నాం. అపహేలి అనేటటువంటి దీన్నే రవి ఉచ్ఛ్వ స్థితి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం. ఉచ్ఛ్వ స్థితి మీన్స్ దూరంగా. రిమైనింగ్ రవికి భూమి దగ్గరగా ఉంటుందని ఏమంటున్నాం? నీచ స్థితి అంటున్నాం. నీచ అంటే దగ్గరగా. అలా నీచ స్థితిని పరహేలి అన్నాం. ఈ రవి నీచ స్థితి అనేది మనకు ప్రతి సంవత్సరం జనవరి 3rd రోజున ఏర్పడుతుంది. ఇలా టర్మినాలజీ పదాల దృష్ట్యా పరిభ్రమణ సమయంలో గరిష్ట దూరం వాస్తవమే, కనిష్ట దూరం వాస్తవమే. పరిభ్రమణ సమయంలో భూమి వేగం గంటకి 107,200 కిలోమీటర్ల వేగం చొప్పున తిరుగుతుందట. రైట్ సార్. వన్స్ గమనించండి మిత్రమా, మనం బైక్ పైన పోతే వన్స్ గమనిస్తే 40 పోతే యావరేజ్గా ఉంటాం, 60 పోతే కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, సో 70 పోతే కొంచెం సమీరంగా అనిపిస్తుంది, ఆహ్లాదకరమైన గాలి వస్తుంది, అలా కొంత మన యొక్క శరీర నిమిత్తం సమీరంగా అనిపిస్తుంది. ఇక 80 దాటితే కొంచెం బైక్ షేక్ అవుతుంది, 100 దాటితే ఇంకొంచెం ఎక్కువ షేక్ అవుతుంది, 140 దాటితే ఇక సభకు నమస్కారమే. రైట్ సార్. మరి మనం బైక్ మీద గంటకి 140-120 కిలోమీటర్లు పోతేనే బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్/h వేగం చొప్పున
తన కక్షలో 1,07,200 కిలోమీటర్ల వేగం చొప్పున తిరుగుతుంది అని అంటే, అయినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి కొండలు గుట్టలు మనం నిర్మించుకున్న భవనాలు స్థిరంగా ఉండడానికి, మీరు అక్కడ స్థిరంగా నిలబడ్డ నేను ఇక్కడ స్థిరంగా ఉండడానికి ప్రధాన కారణం భూమి కేంద్రకం వద్ద కొనసాగుతున్నటువంటి అంతర్జనిత బలాలు. ప్రధానంగా గమనిస్తే ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాలతో కూడిన ఎనర్జీ ఉష్ణ సంవహన ప్రక్రియ దృష్ట్యా భూమి ఉపరితలానికి చేరడం వల్ల ఆ రోజు పలకలు కదిలాయి. ఈ రోజు భూమికి కొన్ని విశిష్ట ధర్మాలు ఉన్నాయి. అందులో ఒకటి అయస్కంతత్వ స్వభావం, విద్యుదావేశ స్వభావం, గురుత్వత్వరణం. ఈ ధర్మాల వల్ల భూమి ఇంత వేగంతో తిరుగుతుంది. ఈ వేగం కూడా స్థిరంగా విస్తరించింది. రైట్ సార్. ఈ వేగంలో మార్పు వచ్చినా, ఈ ఆత్మభ్రమణ వేగంలో మార్పు వచ్చినా కూడా భూమి విస్ఫోటనం చెందుతుంది. రైట్ సార్. ఎస్. ఆ విధంగా గమనిస్తే ఈ యొక్క అన్ని ప్రతిపాదనలు ఏ 1, 2, 3 3 సరైనవే కాబట్టి కింది వాటిలో సంబంధించి తప్పుగా ఉన్నది ఏది అన్నాడు. తప్పుగా ఉన్నది ఏదంటే ఏది కాదు కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. వన్స్ గమనిస్తే ఎస్ బాలాచారి గారు గమనించండి మిత్రమా. ఎస్, కోళ్ళు ఈ మధ్యలో ఎక్కువ ముద్దలో పెడుతున్నట్టు బాగా. రైట్ సార్. వన్స్ ఎస్ గమనించండి మిత్రమా. వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం నిలకడగా ఉండండి. చెప్పాను కదా సార్. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులు. సో దానికి మీకు మళ్ళీ నేను చెప్పొచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే మీకు అన్నీ తెలుసు. ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక, చదివేంత సత్తా ఉంటుందో వాళ్ళ ఒంటి మీనికి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు కూడా ఆపలేడు. సో ఇక్కడ మీరు ఆల్మోస్ట్ కూర్చొని ఇప్పటిదాకా వచ్చారు. ఇక రిమైనింగ్ రిసీవ్ చేసుకునే నేపథ్యం ఉంది, తదుపరి ప్రజెంటేషన్ ఇచ్చే నేపథ్యం ఉంది. ఆ ప్రజెంటేషన్లో భాగంగా కొంతవరకు మీకు దోహదపడాలని ఈ ప్రత్యామ్నాయ మార్గం, దీన్ని పరిగణలో తీసుకోండి. మీకు తెలిసిన మిత్ర బృందానికి, తెలిసిన గ్రూప్లలో కూడా షేర్ చేయండి. రైట్ మిత్రమా. ఎస్, ఎందుకంటే మన యొక్క ఉపాధ్యాయ వృత్తి అలాంటిది. మన జ్ఞానాన్ని నలుగురికి పంచడమే మన యొక్క ప్రధాన ఇతివృత్తం. సో దాన్ని పరిగణలో తీసుకుని ఏర్పాటు చేశాను నేను కూడా. సో కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందడుగేద్దాం. రైట్ మిత్రమా. ఆల్ వ్యూయర్స్, కాబట్టి టెస్ట్ సిరీస్లో ఉన్న టెస్ట్ మాత్రం తప్పకుండా మీకు యూజ్ అవుతుంది మిత్రమా. మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని రేపు విజయపథంలో నిలుపుతుంది. అది మాత్రం ఆత్మనిర్భరతో చెప్పగలం. దాని మీద పెట్టిన ఎఫర్ట్ అలాంటిది ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. ఎస్, కేవలం ఒక 10 days టైం, 10 days ఆర్ 1 week ముందు మన టెస్టులు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. గ్రాండ్ టెస్ట్లో అప్లోడ్ అయిన మిత్రమా సిలబస్ మొత్తం కవర్ చేసుకుంటూ ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భూమి యొక్క అక్షం అనున్నది ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి ఉపరితలం మీదుగా గీయబడిన రేఖ. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూ నాభిగుండా గీయబడిన ఊహారేఖ, భూకక్ష మార్గంను ఊహారేఖ, భూమికి అడ్డంగా గీయబడ్డ ఊహారేఖ. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ మిత్రమా. ఎస్, ఒకసారి గమనిస్తే మిత్రమా, ఇచ్చిన వాటి దృష్ట్యా ఇక్కడ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ, పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువం, కింద ఉన్న దక్షిణ ధృవాన్ని కలుపుతూ భూమి మధ్య గుండా గీసినటువంటిది, అందులో ఉపరితలము అనే పేరు ఇచ్చాడు. సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్. ఇక్కడ భూమి ఉపరితలం గుండా గీసిన ప్రధానమైన రేఖని మనం రేఖాంశము అని పేర్కొనొచ్చు. అందులో భూమి మధ్య గుండా గీసిన ఈ ప్రధాన రేఖాంశాన్ని 0 degrees రేఖాంశం అనొచ్చు. అది ప్రారంభ రేఖాంశం అయితే గ్రీనిచ్ రేఖాంశం అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. రైట్ సార్. ఎందుకు అనంటే ఈ రేఖాంశం అనేది ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది. అలా మొదటి ప్రతిపాదన గ్రీనిచ్ రేఖాంశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మీనింగ్, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూ నాభిగుండా అన్నాడు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. ప్రీవియస్ ఒక 4 సార్లు టీఆర్టీ, అంటే డిఎస్సి ప్లస్ టీఆర్టీలో ఇగో ఈ ప్రతిపాదన క్వశ్చన్ రూపంలో వచ్చింది. రైట్ సార్. మనకు భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూ నాభిగుండా గీసిన ప్రధానమైనటువంటి రేఖనే ఈరోజు మనం అక్షము అని పేర్కొన్నాం. ఈ అక్షం అనేది 23.5 degrees వక్రంతో తూర్పు వైపునకు వంగి ప్రయాణిస్తున్నది. రైట్ సార్. ఇలా వక్ర మార్గంలో తూర్పు వైపునకు వంగి విస్తరించింది కాబట్టే భూమి అనేది ఉపరితలం పైన 12 గంటలు పగటి కాలం, 12 గంటల రాత్రి కాలాన్ని ఒక సౌర దినం అంటున్నాం. ఇగో ఈ యొక్క పగటి కాలం, రాత్రి కాలంలో వ్యత్యాసాలు రావడానికి ప్రధాన కారణం ఈ యొక్క భూమి యొక్క అక్షమే. నెక్స్ట్ రిమైనింగ్, ఉత్తర ధ్రువం వద్ద, దక్షిణ ధ్రువం వద్ద నిటారుగా సూర్యకిరణాలు ప్రభావితమై ఎల్లకాలము పగటి కాలం, ఎల్లకాలము రాత్రి కాలం ఉండడానికి ప్రధాన కారణం కూడా కొంతవరకు, అంటే సంవత్సరంలో కొంత నిర్దిష్ట కాలం పగటి సమయం, నిర్దిష్ట సమయం రాత్రి కాలం ఉండడానికి ప్రధాన కారణం భూ పరిభ్రమణంతో పాటు భూమి యొక్క అక్షమే కారణమవుతుంది. అలా రెండవ ప్రతిపాదన అనేది క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్, భూమి యొక్క కక్షా మార్గమును ఊహారేఖ, భూమి యొక్క కక్షా మార్గం యొక్క ఊహారేఖ అన్నాడు. భూమి యొక్క కక్షా మార్గంలో ఉన్నటువంటి ఊహారేఖ ఏదైతుందో ఆ ఊహారేఖ మన యొక్క భూమి యొక్క అక్షానికి ఈ కక్షకు చేస్తున్నటువంటి కోణాన్ని చూపిస్తుంది. అందుకే ఈ కోణం 5 degrees 11 radians వ్యత్యాసం, 5 degrees 9 radians వ్యత్యాసంతో ఉండడం వల్ల మనకి సూర్యునికి చంద్రునికి మధ్య మన యొక్క భూమి అడ్డంగా వచ్చినప్పుడు కొంతవరకు మనకి
పౌర్ణమి కానీ అమావాస్య కానీ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు ప్రతి పౌర్ణమి యొక్క చంద్రగ్రహణంగా ప్రతి అమావాస్య యొక్క సూర్యగ్రహణంగా పిలువబడదు, కానీ ప్రతి సూర్యగ్రహణం ఒక అమావాస్యగా ప్రతి చంద్రగ్రహణం ఒక పౌర్ణమిగా పిలువబడుతుంది. దానికి ప్రధాన ఉద్దేశం ఇక్కడ ప్రతిపాదించిన కక్షా మార్గంకి భూమి యొక్క అక్షం చేసే కోణాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ భూమికి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు, భూమి ఉపరితలం దృష్ట్యా తూర్పు పశ్చిమలను కలుపుతూ అడ్డంగా గీసిన ఊహాజంత రేఖలని అక్షాంశాలు అన్నాం. భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాల సంఖ్య 181, కానీ భూమి ఉపరితలంపై అతి చిన్న ముఖ విలువ కలిగినది పెద్ద అక్షాంశం, అతిపెద్ద ముఖ విలువ కలిగినది చిన్న అక్షాంశం. అంటే 0 డిగ్రీస్ అక్షాంశం అనేది పెద్దది, 90 డిగ్రీ ఉత్తర అక్షాంశము 90 డిగ్రీ దక్షిణ అక్షాంశం అనేవి చిన్న అక్షాంశాలుగా పిలువబడుతుంది. ఈ ముఖ విలువ పెరుగుతున్న కొలది అక్షాంశాల యొక్క పరిమాణం తగ్గుతుంది, ముఖ విలువ తగ్గుతున్న కొలది అక్షాంశాల యొక్క పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేఖాంశాలు భూమి ఉపరితలంపై సుమారుగా 360 రేఖాంశాలు ఉన్నవి. అందులో 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం ఏదైతుందో దీని అంతర్జాతీయ దినరేఖ అన్నాం, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పేర్కొన్నాం. అమెరికా ఆసియాల మధ్యలో సరిహద్దుగా విస్తరించినది. అమెరికా ఆసియాల మధ్యలో సరిహద్దుగా ఉన్న బేరింగ్ జలసంధి గుండా ఈ 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం ప్రయాణిస్తున్నది. రైట్ మిత్రమా, ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ జస్ట్ వెయిట్ అండ్ సీ సార్. రైట్ సార్. క్లియర్ అయితే మిత్రమా, కొంచెము వాతావరణం యొక్క పరిణామ క్రమాల నిమిత్తం రైట్ సార్. థ్యాంక్ యూ రాజు గారు. వన్స్ గమనించండి. ఎస్ మౌర్య గారు. రైట్ సార్. క్లియరా మిత్రమా? వన్స్ క్లియర్ అయిందా? ఎస్ ఇక్కడ 0 డిగ్రీస్ రేఖాంశం అనేది గ్రీన్విచ్ రేఖాంశంగా పేర్కొన్నాం. ప్రీవియస్ ప్రశ్న, ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది గ్రీన్విచ్ రేఖాంశం. రిమైనింగ్ గ్రీన్విచ్ రేఖాంశానికి క్వైట్ అపోజిట్గా ఉన్నది 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అని పేర్కొంటాం. ఒక దిన మార్పిడికి దోహదపడేది 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశమే. ఎస్ మిత్రమా, రైట్ రైట్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు మిత్రమా సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. సో నెక్స్ట్ ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి. ఖండచలన సిద్ధాంతానికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి. ఎస్ మిత్రమా. రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. గమనిస్తే మిత్రమా ఖండచలన సిద్ధాంతము ఇక్కడ గమనిస్తే ఖండచలన సిద్ధాంతాన్ని 1556 సంవత్సరంలో ద ప్రీవియస్ ప్రశ్న సార్ అబ్రహాం ఆర్టిలియస్ ఈ అబ్రహాం ఆర్టిలియస్ అనే శాస్త్రవేత్త మొదటగా ప్రతిపాదించాడు. తిరిగి 1912 సంవత్సరంలో ఖండచలన సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇక్కడ మొదటగా ప్రతిపాదించినది అబ్రహాం ఆర్టిలియస్, తర్వాత జర్మనీ భూభౌతిక శాస్త్రవేత్త అయిన వెజ్నర్ శాస్త్రీయబద్ధమైన ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే దీన్ని నిర్మాణం చేశాడు. 220 మిలియన్ సంవత్సరాల క్రితం మీసోజోయిక్ యుగంలో ఖండాల కదలికలు ప్రారంభమైనవని చర్చించాడు. నెక్స్ట్ ఇక్కడ అరేబియా, మలేషియా, లారెన్షియా భాగంలో అరేబియా అనేది రిమైనింగ్ మలేషియా అనే ప్రాంతాలు లారెన్షియా భూభాగంలో లేదా
లారెన్షియా భూభాగం లేదా అంగారక భూభాగంలో ఉన్నాయి అన్నాడు. అంగారక భూభాగంలో కలవన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి భూమి ఆవిర్భావ క్రమం దృష్ట్యా పైన ఉన్నటువంటి భూభాగాన్ని గోండువాన అసలు అంగారక భూపలక అన్నాం. అంగారక భూపలక లేదా లారెన్షియా భూపలక అని పేర్కొన్నాం. లారెన్షియా భూపలక. దక్షిణం వైపు ఉన్నటువంటి భూభాగం ఏదైతుందో దీన్ని గోండువానా భూపలక అని పేర్కొన్నాం. గోండువానా భూపలక. ఈ రెండింటి మధ్యలో మనకి కొంత జలభాగం విస్తరించినది. ఆ జలభాగాన్ని టెథిస్ సముద్రం అనే పేరుతో పిలిచాం. ఏమన్నారయ్యా? టెథిస్ సముద్రం అనే పేరుతో పిలిచారు. ఇగో ఈ టెథిస్ సముద్రానికి ఉత్తరం వైపునది అంగారక భూపలక, దక్షిణం వైపునది గోండువానా భూపలక. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఖండాలలో మన యొక్క దక్షిణాసియా, ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, రిమైనింగ్ దక్షిణ అమెరికా, అంటార్క్టికా, దక్షిణ అమెరికా ప్రాంతాలు, అంటార్క్టికా, దాంతోపాటు ఆఫ్రికా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా భూభాగాలు ఏవైతున్నాయో మడగాస్కర్ వంటి భూభాగాలు గోండువానా ప్రాంతంలో ఉన్నవి. గోండువానా పలకలో ఎలాంటి జంతుజాలం, ఎలాంటి వృక్షజాలం, ఎలాంటి ఖనిజ నిక్షేపాలు, శిలలు ఉన్నాయో అలాంటి ఖనిజ నిక్షేపాలు, శిలలు అనేవి ఆ వృక్షజాలం, జంతుజాలం యొక్క అవశేషాలు ఈరోజు మన యొక్క భారతదేశానికి చెందినటువంటి దక్కన్ పీఠభూమిలో కానీ, ఆస్ట్రేలియాలో, అదే మాదిరిగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా ప్రాంతాల్లో ఉన్నాయని మన యొక్క భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించి ఈ ప్రాంతాలన్నీ నాటి గోండువానా ప్రాంతానికి చెందినవని. తదుపరి ఈరోజు మనం చూస్తున్న ఉత్తర అమెరికా, అదే మాదిరిగా ఉత్తరాసియా ప్రాంతం, ఐరోపా, గ్రీన్లాండ్ వంటి ప్రాంతాలు ఈ అంగారక భూపలకలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరాసియా, ఐరోపాలు కలిసి ఉన్నటువంటి ఈ ఈశాన్య ప్రాంతం ఏదైతుందో దీన్నే యురేషియా అనేటటువంటి పేరుతో పిలిచారు. యూరప్ ప్లస్ ఆసియా రెండూ కలిగి ఉన్న భూభాగాన్ని యురేషియా అన్నాం. ఈరోజు మన భారతదేశం యొక్క భూభాగానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఏర్పడంలో ఈ యురేషియా పలక మన యొక్క ఇండో ఆస్ట్రేలియన్ పలకలు ఢీకొట్టి మనకి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు అనేవి ఆవిర్భవించినవి. రైట్ మిత్రమా, ఆ తరహా ఈ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా చేసుకొని మన యొక్క భూభాగ నిమిత్తం అరేబియా, మలేషియా అనే ప్రాంతాలు గోండువానా ప్రాంతానికి చెందినవి. ఇవన్నీ ఏ ప్రాంతం సార్? గోండువానా ప్రాంతానికి చెందినవి. రైట్ సార్. ఇండో ఆస్ట్రేలియన్ పలక, అదే మాదిరిగా దక్షిణ అమెరికా, అదే మాదిరిగా ఆఫ్రికా, అదే మాదిరిగా అరేబియన్ పలకలు అనేవి గోండువానా ప్రాంతానికి చెందినవని పేర్కొన్నారు. రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటి పరిగణలో తీసుకొని క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చూస్తే ఖండచలన సిద్ధాంతం వేరు, పలక విరూపకారక సిద్ధాంతం వేరు. పలక విరూపకారక సిద్ధాంతం అనేది ఈరోజు భూమి ఉపరితలంపై పర్వతాలు, కొండలు, గుట్టలు, అదే మాదిరిగా సముద్ర అంతర్భాగంలోని నిమోన్నత స్వరూపాలు ఎలా ఏర్పడ్డాయని ప్రతిపాదన చేసింది. కానీ ఇక్కడ ఖండచలన సిద్ధాంతం అనేది ఇప్పటికీ ఖండాలు చలిస్తూనే ఉన్నాయి. రిమైనింగ్ ఈ యొక్క మీసోజోయిక్ యుగంలో ఖండాల యొక్క కదలికలు ఎలా జరిగాయని ప్రతిపాదించింది. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకుంటే క్వశ్చన్కి రైట్ ఆన్సర్ తప్పుగా సూచించినది సరైనది కానిది ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే నెక్స్ట్ వన్ మిత్రమా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు పశ్చిమంగా కదలడం వల్ల ఏర్పడ్డ సముద్రం ఏది? ఎస్, ద ప్రీవియస్ రిపీటెడ్ ప్రశ్న మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు అనేవి మనకి పశ్చిమంగా కదలడం వల్ల ఏర్పడ్డ మహాసముద్రం ఏది అని పేర్కొన్నారు. రైట్ సార్. అవుట్లైన్ ఒకసారి పరిగణలో తీసుకుంటే మిత్రమా, ఇది మన యొక్క భూమధ్య రేఖ అని పేర్కొన్నాం. ఇగో ఈ భూమధ్య రేఖకు ఉత్తరం వైపున ఆసియా అనేది విస్తరించినది, ఆసియా ఖండం. అదే మాదిరిగా కొంతవరకు ఐరోపా, ఈ ప్రాంతంలో కనిపిస్తే ఉత్తర అమెరికా, ఈ ప్రాంతంలో దక్షిణ అమెరికా, ఇగో ఈ ప్రాంతంలోనే మనకు ఆఫ్రికా ఖండం ఉంది, ఈ ప్రాంతంలో మనకి ఆస్ట్రేలియా విభాగం ఉంది, ఇక్కడ అంటార్కిటికా విభాగం విస్తరించినది, అంటార్కిటికా. రైట్ సార్. ఇదంతా కూడా ఆసియా. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే ఈ ఆసియాకి దక్షిణం వైపున, తూర్పు వైపున ఉన్న ప్రాంతాలను ఒకసారి పరిగణలో తీసుకుంటే రైట్ మిత్రమా, అంతా ఐరోపా. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేటప్పటికి ఆఫ్రికా, అదే మాదిరిగా ఆస్ట్రేలియా, అంటార్కిటికా. నెక్స్ట్ అదే తరహాలోనే గమనిస్తే ఎస్ మిత్రమా, దక్షిణ అమెరికా, అదే తరహాలోనే ఉత్తర అమెరికా. రైట్ సార్. ఇవి మన యొక్క ఖండాలకి అవుట్లైన్. ఈ విధంగా ఉన్న ఈ ఖండాలలో మనకి పలకల యొక్క కదలికలలో రెండు పలకలు అనేవి వ్యతిరేక దిశలలో సమానంగా వ్యతిరేక దిశలో అపోజిట్ కనుక వస్తే దీన్ని అభిసరణ కదలిక అని పేర్కొంటాం. అభిసరణ కదలిక. ఈ అభిసరణ కదలికలు రెండు పలకలు కూడా ఇటు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినట్లయితే దీన్ని అభిసరణ కదలికలు అంటాం. ఈ ఎదురెదురుగా వచ్చే అభిసరణ కదలికల వలన మనకు పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అనేవి ఏర్పడతవి. పర్వతాలు, కొండలు, పీఠభూములు అనేవి ఆవిర్భవిస్తవి.
రిమైనింగ్ పలకలు అనేవి కొంతవరకు అపసరణ కదలికల వలన, అపసరణ కదలికలు అంటే రెండు వ్యతిరేక దిశలలో దేనికదే వ్యతిరేకంగా దూరం దూరం జరగడం. ఇగో ఈ అపసరణ కదలికల వల్ల మనకి రెండు పలకలు దూరం దూరం జరుగుతున్నప్పుడు మధ్యలో పదలుగా ఒక లోయ ఏర్పడుతుంది. ఈ లోయలోకి కొంతవరకు జలపాతం చేరితే దాన్ని సముద్రం అని పేర్కొంటాం. ఈ సముద్రం కాస్త ఇంకా విస్తరించుకుంటూ పోయిన తర్వాత భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్న ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల కారణంతో అగ్నిపర్వతాల ద్వారా అభివృద్ధి చెందిన లావా అనేది విస్ఫోటనం చెంది ఈ సముద్ర అంతర్భాగంలో పేలినటువంటి లావా నిమోన్నతంగా ఏర్పడి రిజ్జులు ఏర్పడతాయి. సముద్రంలో మునిగి ఉన్న పర్వతాలని రిజ్జులు అంటాం. అలాంటి రిజ్జులు అనేవి ఈ సముద్రంలో కొంతవరకు ఏర్పడతాయి. ఇలా సముద్ర అంతర్భాగంలో అభివృద్ధి చెందే నిమోన్నత స్వరూపాలు ఏవైతున్నాయో అవి పలకల యొక్క అపసరణ కదలికల వలన ఏర్పడుతున్నవి. ఇగో ఇక్కడ ఈ అపసరణ కదలికలు రెండు పలకలు దూరం దూరంగా జరగడం. ఇక్కడ ఐరోపా పలక, రిమైనింగ్ ఆఫ్రికా పలక, ఐరోపా ఆఫ్రికా పలకలు ఏవైతే ఉన్నాయో ఈ పలకలు అనేవి కొంతవరకు అపసరణ కదలికలు జరగడం వలన ఈ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పలకలు ఇటువైపు, ఐరోపా ఆఫ్రికా పలకలు అటువైపు పోవడం వల్ల ఈ రెండింటి మధ్యలో మనకి మిడ్ అట్లాంటిక్ అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఏర్పడ్డది. ఈ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలోనే మనకు మిడ్ అట్లాంటిక్ ఓషియాటిక్ రిడ్జ్ అనేది ఏర్పడ్డది. రైట్ సార్. ఈ తరహా అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడడంలో భాగంగా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలు పశ్చిమ కదలడం వల్ల ఏ సముద్రం ఏర్పడ్డది అంటే అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఏర్పడ్డది. ఏ సముద్రం సార్? అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఏర్పడ్డది. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ ఇచ్చిన పాఠ్యాంశం మిత్రమా ఆప్షన్ మిస్ అయింది సార్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఒకసారి గమనిస్తే సార్, థర్డ్ ఆప్షన్ అనేది అట్లాంటిక్ మహాసముద్రం అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఎస్, థర్డ్ ఆప్షన్ మిత్రమా. ఎస్, ఆన్సర్ అయ్యేటటువంటి ఆప్షనే మిస్ అయింది సార్. ఎస్ మిత్రమా, రైట్. ఇబ్బంది ఏం లేదా సార్? ఎస్, అట్లాంటిక్ మహాసముద్రం. ఎస్ సార్, రైట్. రైట్ సార్. ఇస్ ద గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. ఎస్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు మిత్రమా. ఇక్కడ మనకి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పలకలు పశ్చిమ వైపు, రిమైనింగ్ అదే మాదిరిగా ఐరోపా ఆఫ్రికా పలకలు తూర్పు వైపు కదలడం వల్ల ఈ రెండింటి మధ్యలో ఏర్పడే సముద్రమే అట్లాంటిక్ సముద్రం. ఇందులోనే మనకి మిడ్ అట్లాంటిక్ ఓషియానిక్ రిడ్జ్ అనేది ఏర్పడ్డది. రైట్ సార్. ఎస్ సార్, రైట్. ఎస్, ఉషా మ్యామ్, రైట్ సార్. ఎస్, రైట్ సార్. ఇస్ ద గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది వాళ్ళలో రేఖాంశం యొక్క లక్షణం కానిది గుర్తించండి. రేఖాంశం యొక్క లక్షణం కానిది గుర్తించండి. రైట్ సార్. సుమశ్రీ మ్యామ్, ఎగ్జామ్లో చేయలేము, బట్ కాకపోతే ఇక్కడ మన యొక్క టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిపోయింది అనమాట. రైట్ సార్. ఎస్, ఎగ్జామ్లో ఏం చేయలేము లేండి. ఒకవేళ ఎగ్జామ్లో అట్లాంటి అవకాశం ఉంటే చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. వన్స్ రైట్ మిత్రమా. ఎస్, కొంచెం మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, లైక్ చేసి షేర్ చేయండి మిత్రమా. అదే తరహాలో ప్రత్యేకంగా చెప్తున్నాను కదా సార్. రైట్. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ కూడా ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల యొక్క నేపథ్యం కూడా మీకు సునాయాసంగా ఈజీగా టాపిక్ అంతా కవర్ అయ్యేటట్టు ఉంటుంది. ఏ సార్. రైట్. ఒకసారి గమనించండి సార్. ఈ క్రింది వాటిలో రేఖాంశం యొక్క లక్షణం కానిది గుర్తించండి. రేఖాంశం యొక్క లక్షణం కానిది గుర్తించండి. క్రింది వానలో రేఖాంశం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ఎస్ మిత్రమా, రేఖాంశాలు అర్ధవృత్తాలు, రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. వీటి మధ్య దూరం సమానం, వీటి పొడవులు సమానము అన్నాడు. ఇందులో లక్షణం కానిది ఏది అన్నాడు. రైట్ సార్. సో ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకుంటే మనకి భూమి ఉపరితలంపై ఉన్న రేఖాంశాల దృష్ట్యా వన్స్ భూమి ఉపరితలంపై ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి, ఒక ప్రాంతం యొక్క కాలాన్ని అంచనా వేయడానికి రేఖాంశాలను ఉపయోగిస్తాం. భూమి ఉపరితలం పైన ఉత్తర దక్షిణాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజంట రేఖలను రేఖాంశాలు అన్నాం.
ఈ రేఖాంశాలనే లాంగిట్యూడ్స్ అనేటటువంటి పేరుతో పిలిచాం. లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ భాషకు చెందిన పదం నుండి స్వీకరించాం. లాంగిట్యూడో అంటేనే సమానమైనటువంటి పొడవును సూచించిన అర్థం. అలా భూమి ఉపరితలం పైన మొత్తం రేఖాంశాల దృష్ట్యా మనకి 0 డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు వైపున 179 రేఖాంశాలు ఉన్నవి, పశ్చిమ వైపున 179 రేఖాంశాలు ఉన్నవి, ఇటువైపు 179, అటువైపు 179 ఉన్నవి రిమైనింగ్. ఈ రేఖాంశాలన్నింటిలోకి వెళ్ళా వన్స్ గమనించినట్టయితే మిత్రమా, ఈ యొక్క మధ్యలో ఉన్న ఈ 0 డిగ్రీస్ రేఖాంశం అనేది ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా ప్రయాణిస్తున్నది. ద మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదే తరహా ఆఫ్రికా, ఐరోపా ఖండాల గుండా ప్రయాణిస్తున్నది, మధ్యధారా సముద్రం గుండా ప్రయాణిస్తున్నది. ఇలా పోతున్నటువంటి ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి తూర్పు వైపున అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అన్నాం, ఈస్టర్న్ హెమిస్ఫియర్. పశ్చిమ వైపున అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అన్నాం. పశ్చిమ వైపున 179 ఉన్నవి, తూర్పు వైపున 179 రేఖాంశాలు విస్తరించున్నవి. మొత్తం రేఖాంశాలలో ఇగో ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి అవతలి వైపున సార్ అవతలి వైపున మనకి 180 డిగ్రీ రేఖాంశం కనిపిస్తుంది. ఇగో ఈ 180 డిగ్రీ రేఖాంశం అవతల వైపున ఉంటుంది. బోర్డుకి అవతల వైపున మీరు పోయి చూస్తే కనబడుతుంది మీకు. రైట్ సార్? ఎస్, అవతల వైపున ఈ రేఖాంశాన్ని తూర్పు నుంచి లెక్కిస్తున్నారు, పశ్చిమ నుంచి లెక్కిస్తున్నారు. కాబట్టి దీన్నే తూర్పు పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేర్కొనాలి. రైట్ సార్? ఇక్కడ రెండు రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖా ప్రాంతంలో 111.4 కిలోమీటర్లు ఉంటుంది. రెండు రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పోతున్న కొద్ది తగ్గుతూ ధృవాల వద్ద శూన్యంగా ఉంటుంది. రేఖాంశాలన్నీ సమానమైన పొడవును కలిగి ఉంటాయి. వీటి పొడవులు సమానం, కానీ వీటి మధ్య దూరం మాత్రము అంటే సమానంగా ఉండకుండా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా, ధృవాల వద్దకు వెళ్తున్న కొద్ది తక్కువగా ఉంటుంది. రైట్ సార్? సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ వన్స్ గమనిస్తే సో అసమానంగా ఉంది ఇది. కింది వాటిలో రేఖాంశాల లక్షణం కానిది ఏదే అంటే థర్డ్ వన్. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అన్నాం. ఒక రేఖాంశంపై మిట్ట మధ్యాహ్నం 12 గంటలై నిట్ట నిలుగా సూర్యకిరణాలు ప్రసరిస్తే ఒక రేఖాంశంపై ఒక ప్రాంతంలో మధ్యాహ్నం 12 అయితే ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం 12 అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్న రేఖలు అన్నాం. వీటిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి వీటిని కాలరేఖలు అన్నాం. వీటిని మెరీడియన్ లైన్స్ అనే పేరుతో ప్రతిపాదించాం. ఇగో ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని పరిగణలో తీసుకొని మనకి హిపార్కస్ సమయాన్ని గుర్తించాడు. దీన్ని ప్రధాన మెరీడియన్ రేఖ అన్నాం. దీనికి క్వైట్ అపోజిట్గా ఉన్న 180 డిగ్రీ రేఖాంశాన్ని యాంటీ మెరీడియన్ రేఖ అన్నాం. ఈ యాంటీ మెరీడియన్ రేఖ వద్ద ప్రారంభమై మెరీడియన్ రేఖ వరకు ఉండే సమయాన్నంతా యాంటీ మెరీడియన్ టైం అంటాం. ఈ మెరీడియన్ రేఖ తర్వాత ఉండే సమయాన్ని పోస్ట్ మెరీడియన్ టైం అంటాం. రైట్ సార్? ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మనం డిస్కస్ చేసాం ఈ సమయాలు ఎలా తీసుకుంటామని చెప్పేసి. రైట్ సార్? ఆ తరహాలో ఇక్కడ గమనిస్తే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటాం, వీటిని మెరీడియన్ రేఖలు అంటాం, వీటిని కాలరేఖలు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. రేఖాంశాలన్నీ అర్ధవృత్త రేఖలు. రైట్ సార్? అక్షాంశాలన్నీ వృత్త రేఖలు, రేఖాంశాలన్నీ అర్ధవృత్త రేఖలుగా పిలువబడుతున్నవి. రైట్ మిత్రమా? ఇచ్చిన వాటిలో ఫస్ట్ వన్ సరైనదే, సెకండ్ వన్ సరైనదే, ఫోర్త్ వన్ సరైనదే. ఈ థర్డ్ ఆప్షన్ మాత్రం సరికానిది కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? సో నెక్స్ట్ వన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ మిత్రం, లైవ్లో ఉన్న ప్రతి మిత్రుడు కూడా రైట్ సార్ ఒక ప్రశ్న మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో ఈ ప్రత్యామ్నాయ టాపిక్ నుండి అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్? రేఖాంశాలలో ఆయన డిగ్రీలు ఆయనే ఇస్తాడు. రైట్ సార్? వీలైతే ఒకవేళ మనకు అవగాహన ఉన్నటువంటి పట్టణాన్ని కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆన్సర్ గుర్తించమంటాడు. రైట్ సార్? సో లాస్ట్ టైం మనం మొన్న రీసెంట్గా ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేసాం మిత్రమా, గమనించే ప్రయత్నం చేయండి. సో లాంగిట్యూడ్స్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రాంతం యొక్క సమయాన్ని అంచనా వేసే నేపథ్యం దృష్ట్యా ప్రశ్న అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది. గమనించండి మిత్రమా. ఎస్, తప్పకుండా లర్నింగ్ విత్ సంతూర్. రైట్ సార్? ఎస్ ఎస్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సమయం 15 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం 2 AM అవుతుందంట. 2 AM. మీరు రాయబోతున్న ఎగ్జామ్ CBT ఎగ్జామే కదా మిత్రమా. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో AMని అప్పుడప్పుడు కంప్యూటర్ గిట్లే రాస్తుంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా? ఎస్, ఇచ్చిన దాని దృష్టి ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్. 15 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం 2 AM అయినా హన్మకొండ పట్టణంలో సమయం ఎంత అన్నాడు.
15 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం 2 AM అయిన హన్మకొండ పట్టణంలో సమయం ఎంత? ఎస్ సార్, సమయం ఎక్కువైతుందా తక్కువైతుందా సార్? ఒకసారి గమనిస్తే మిత్రమా, మనకి 0 డిగ్రీస్ రేఖాంశం అనేది గ్రీన్విచ్ రేఖాంశంగా పేర్కొన్నాం. గ్రీన్విచ్ రేఖాంశానికి పశ్చిమం వైపున 15వ డిగ్రీ రేఖాంశం, పశ్చిమ రేఖాంశం అన్నాడు 15 డిగ్రీలు. ఇగో ఈ 15వ డిగ్రీ పశ్చిమ రేఖాంశం అనేది మనకి గ్రీన్విచ్ రేఖాంశానికి పశ్చిమ వైపున కనిపిస్తుంది. ఇది పశ్చిమ రేఖాంశం. ఇక్కడ సమయం వచ్చేటప్పటికి మనకి 2 AM, ఉదయం 2 గంటలు అవుతుంది. అప్పుడు తూర్పులో ఉన్నటువంటి మన యొక్క హన్మకొండ అన్న, తెలంగాణ అన్న, భారతదేశం అన్నా కూడా అంతా ఒకటే. ఆ ఒకటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, భారత ప్రామాణిక రేఖాంశం. ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ అనేది 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్గా పేర్కొన్నాం. అలా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక రేఖాంశం, ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్గా పేర్కొన్నాం. ఆ రేఖాంశం అనేది ఇక్కడ ఉన్నది, రైట్ సార్. ఈ భారత ప్రామాణిక రేఖాంశానికి రిమైనింగ్ అక్కడ ఉన్నటువంటి పశ్చిమాన 15వ డిగ్రీ రేఖాంశం మధ్య సమయ వ్యత్యాసం ఎంత అన్నాడు. ఇక్కడ సమయం ఇచ్చిండు, అడుగుతున్నది తూర్పు వైపు, ఇచ్చినది పశ్చిమ వైపు. కాబట్టి ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం వ్యత్యాసం ఎంతనో కనుక్కొని ఆ వచ్చిన వ్యత్యాసానికి తూర్పును అడుగుతున్నాడు కాబట్టి తూర్పు పోవాలంటే ఏం చేయాలి? ఇచ్చిన దానికి ప్లస్ చేసుకోవాలి. ఒకవేళ పశ్చిమ వైపు అడిగితే ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. మనకి 2 నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి మధ్య వ్యత్యాసం ఎంత అంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే భారత్కి 0 డిగ్రీస్ రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం మన అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, 5:30 గంటలు. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం 5:30 గంటలు. ప్రతి 15 డిగ్రీలకి 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది. ప్రతి 15 డిగ్రీలకి 1 గంట కాల వ్యత్యాసం ఉంటుంది. 0 డిగ్రీస్ రేఖాంశానికి పశ్చిమాన 15 డిగ్రీ రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం 1 గంట. ఇది 1 గంట, ఇవి 5:30 గంటలు, మొత్తం 6:30 గంటల వ్యత్యాసం ఉంది. ఈ 6:30 గంటలని 2 గంటలకు కలిపితే మనం ఇక్కడికి వస్తాం కదా సార్. కాబట్టి 2 గంటలు అదే ప్లస్ 2 గంటలు ప్లస్ 6:30 గంటలు మొత్తం కలిపితే ఎంతయ్యా? 8:30 గంటల సమయం అవుతుంది. ఎంత అవుతుంది సార్? 8:30 గంటల సమయం అవుతుంది అనమాట. రైట్ సార్, ఇస్ క్లియర్? రైట్ సార్. 8:30 AM PM అంటే 8:30 AM అనేది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్. రైట్ సార్. నెక్స్ట్ ఇంకొక ప్రతిపాదన మిత్రమా, ఇదే ప్రశ్నలో ప్రస్తుతం భారతదేశంలో సమయం 10 గంటలు PM అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో సమయం, ఇది క్లియర్ కదా? రైట్ సార్. సో మిత్రమా ఇదైతే క్లియర్ కదా సార్? ఎస్, పొద్దుగాల 8:30 అవుతుంది మిత్రమా. ఇక్కడ ఇప్పుడు రాత్రి కాలం భారతదేశంలో మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా పక్కన ఉన్న భారతదేశంలో నవ్వు ప్రజెంట్ పర్టికులర్గా 10 గంటలు PM అవుతుంది. 10 గంటలు PM. భారతదేశంలో 10 గంటల PM అయినా 10 గంటల PM అయినా తూర్పున ఉన్నటువంటి 30వ డిగ్రీ, తూర్పున ఉన్నటువంటి 30వ డిగ్రీ రేఖాంశం వద్ద గల పట్టణంలో సమయం ఎంత? తూర్పున ఉన్న రేఖాంశం వద్ద 30వ డిగ్రీ రేఖాంశం వద్ద పట్టణంలో సమయం ఎంత? ఇది ఆన్సర్ పెట్టండి నాకు. రైట్ సార్. సేమ్ టు సేమ్ ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి మిత్రమా. నౌ ప్రజెంట్ టైం వచ్చేటప్పటికి 10 PM. రైట్ సార్. ఎస్ నేత్రవతి గారు, ప్రస్తుతం భారతదేశంలో సమయం 10 అవుతుంది మిత్రమా. తూర్పున ఉన్న 30వ డిగ్రీ రేఖాంశం వద్ద సమయం ఎంత? వెస్ట్ అంటే తగ్గుతుంది మిత్రమా, కానీ ఇచ్చింది వెస్ట్ సైడే ఇచ్చాడు. ఆయన పశ్చిమాన ఇచ్చిండు, మనని తూర్పును అడుగుతున్నాడు. ఇచ్చిన దానికి అడుగుతున్న తూర్పును ఉన్నప్పుడు సమయం ఎక్కువ అవుతుంది మనకు. ఒకవేళ ఇచ్చిన దానికి ఇప్పుడు సమయం అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి నాకు. భారతదేశంలో సమయం 10 గంటలు అవుతుంది సార్. తూర్పున ఉన్న 30వ డిగ్రీ రేఖాంశం వద్ద పట్టణంలో సమయం ఎంత? ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రైట్. ఒక చిన్న లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, తక్కువనే ఎక్కువనే సార్. నేత్రావతి గారు, రవికుమార్ గారు, నెక్స్ట్ సార్ భీమరెడ్డి గారు, కొంచెం ఆలోచించండి సార్.
నెక్స్ట్ కాజా షేక్ గారు సార్, కాజా గారు అయ్యయ్యో ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మర్చిపోతున్నట్టారు. క్యారియన్ రైట్ సార్. ఒకసారి గమనిద్దాం మిత్రమా. ఇక్కడ ప్రతిపాదన ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకుంటే కొంచెం మనం ముందుకు వెళ్ళే అంటే ఒక చిన్న ప్రతిపాదన తీసుకుని ముందుకు వెళ్దాం. రైట్ సార్. ఇది గ్రీన్విచ్ రేఖాంశం మిత్రమా. గ్రీన్విచ్ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం. మన యొక్క భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇగో ఇది భారత ప్రామాణిక రేఖాంశం. గ్రీన్విచ్ రేఖాంశం ఇక్కడ ఉంది. గ్రీన్విచ్ రేఖాంశం భారత ప్రామాణికం. భారతదేశంలో సమయం 10 గంటలు PM అవుతుంది రిమైనింగ్. అప్పుడు తూర్పున ఉన్నటువంటి 30వ డిగ్రీ రేఖాంశం అన్నాడు. తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం అంటే గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పున. గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పున ఉన్నటువంటి 30వ డిగ్రీ రేఖాంశం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇదే 30వ డిగ్రీ రేఖాంశం అనుకోవచ్చు తూర్పున. రైట్ సార్. సమయం ఇక్కడ ఇచ్చిండు. ఆయన తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం వద్ద ఎంత అంటున్నాడు. ఆ ప్రశ్న అర్థాన్ని బట్టి ఇచ్చిన దానికి అడుగుతున్నది పశ్చిమ వైపు ఉన్నది, ఇచ్చిన దానికి అడుగుతున్నది తూర్పు వైపు ఉంటే ఎక్కువ, ఇచ్చిన దానికంటే ఎక్కువ సమయం అవుతుంది. ఇచ్చిన దానికి అడుగుతున్నది పశ్చిమ వైపు ఉన్నది కాబట్టి వచ్చే ఆప్షన్ ఎలా ఉంటుంది సార్, తక్కువగా ఉంటుంది. అలా ఈ ప్రతిపాదన తెలుసుకొని క్యాల్కులేట్ చేయకుండా కింద ఇచ్చిన ఆప్షన్లో ఒక 3 ఆప్షన్లు ఏమో ఎక్కువ ఉండి ఒక ఆప్షన్ మాత్రమే తక్కువ ఉంటే గో టు ద రైట్ ఆన్సర్. రైట్ సార్. డైరెక్ట్గా తక్కువ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 గంటలు PM అవుతుంది. మనకి ఎంత కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం వ్యత్యాసం ఎంతో తెలియాలి. ఈ వ్యత్యాసం తెలుసుకుని ఆ వచ్చిన వ్యత్యాసాన్ని 10 గంటల్లోకి వెళ్ళి తీసేస్తే ఇక్కడికి వస్తాం కదా. రైట్ సార్. కాకపోతే ఈ మొత్తం వ్యత్యాసంలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 82.5 డిగ్రీలు మైనస్ 30 డిగ్రీలు 52.5 డిగ్రీలు ఇంటూ 4 నిమిషాలు వాటిని గంటల్లోకి మార్చాలి. ఇదంతా మల్టీ స్టెప్ సిస్టమ్. ఎగ్జామినేషన్లో టైం అంతా లాస్ అవుతాం కాబట్టి డైరెక్ట్గా కొంచెం చూస్తే మనకు తెలుసు భారతదేశం నుంచి గ్రీన్విచ్ రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం వ్యత్యాసం ఎంత అయ్యా అంటే 5.5 గంటలు అనే విషయం తెలుసు మనకి. ఈ వ్యత్యాసం ఎట్లా తెలుసుకోవాలంటే ఈ మొత్తం 5.5 గంటలు తెలుసు. మరి ప్రతి 15 డిగ్రీలకు ఎన్ని గంటలు, 1 గంట. కాబట్టి 0 నుంచి 30 డిగ్రీల మధ్య ఎన్ని గంటలు ఉన్నది, 2 గంటలు ఉన్నది. మొత్తం 5.5 గంటలలో ఇక్కడ నుండి ఇక్కడికే 2 గంటలు పోతే మిగిలినది 3.5 గంటలకి ఇక్కడ ఉంటుంది కదా. అంతే కదా సార్. 0 నుంచి మన భారతదేశాన్ని మొత్తం కాల వ్యత్యాసం 5.5 గంటలు. అందులో 0 నుంచి 30 డిగ్రీ వరకు 2 గంటలు పోయింది. రిమైనింగ్ మిగిలింది 3.5 గంటలు. 3.5 గంటలకి ఈ వ్యత్యాసం. ఈ 3.5 గంటలు 10 గంటలకి వెళ్ళి తీసేయండి. 10 గంటలకి వెళ్ళి 3.5 గంటలను తీసేయండి. 3.5 గంటలని 10 గంటలకి వెళ్ళి తీసేస్తే ఏమవుతుందయ్యా, 10 గంటలకి 10లోకి వెళ్ళి 3 పోతే 7, 7లోకి వెళ్ళి ఇంకో అర్ధ గంట పోతే 6.5. 6.5 గంటలు AM PM అంటే PM అవుతుంది. రైట్ సార్. మనం రాత్రి డిన్నర్ చేసి వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్లో క్లాస్ వింటున్నాం. రైట్ సార్. ఈ పక్కన 30వ డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నాడు, అప్పుడే ఆఫీస్ నుంచి వాడు జర్నీలో ఉంటాడు. లేదు అంటే ఇంటి దగ్గర ఉన్నాడు, టీ తాగుతూ ఉంటాడు, స్నాక్స్ తీసుకుంటూ ఉంటాడు. రైట్ సార్. ఎస్. వానికేమో 6:30 PM అవుతుంది, మనకేమో 10 PM అవుతుంది. వానికంటే మనం 3.5 గంటలు ముందున్నాం. రైట్ సార్. ఇలా ఇచ్చిన వ్యత్యాసం దృష్టి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా. రైట్. ఈ తరహా క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మన ప్రతిపాదన ఆయన ఏమడుగుతున్నాడు, ప్రశ్న ఏమడుగుతున్నాడు, ఆ ప్రశ్న అర్థం చేసుకుంటే పూర్తి స్థాయిలో ఆన్సర్ వస్తుంది. రైట్ సార్. ఎస్. తప్పకుండా రేఖాంశాలు ఇస్తాడు. రేఖాంశాలు ఇచ్చి సమయాన్ని నిర్ధారించమంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్. శుభ సాయంత్రం 6:30. ఎస్ మిత్రమా. రైట్. వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ క్వశ్చన్కి అయితే 8:30. రైట్ సార్. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే వాటిని ఒకసారి నాకు పంపించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఈ క్వశ్చన్ 9652812027 నెంబర్కి మీరు ఒకవేళ ప్రీవియస్ ప్రశ్న పత్రాల నిమిత్తం కానీ మీ ప్రిపరేషన్లో ఎదురైన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఒకసారి వాట్సాప్ చేసి ఈ నెంబర్ పంపించండి, నేను క్లారిటీ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని మిత్రమా, ఈ ఏరియాస్ నుంచి ఒక ప్రశ్న గత పూర్వం 2008, 2008 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు టెట్లో డిఎస్సిలో పలుమార్లు పునరావృతం అవుతున్నవి. అందుకే వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్ సార్. ఎస్. గమనించండి మిత్రమా. సో నెక్స్ట్ ప్రశ్న. రైట్ సార్. ఎస్. ఇక మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే మిత్రమా గ్రూప్స్ వాళ్ళకు దోహదపడేటట్టుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటట్టుగా జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇది కేవలం 100 రూపీస్కి అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఇందులో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది, అంటే ప్రింట్ తీసుకునే విధంగా కూడా ఉంటుంది. రైట్ సార్. సో చాలా మోస్ట్ యూస్ఫుల్. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఈ ప్రశ్నలు అనేవి ఉంటుంది. సో ఏపీ వాళ్ళకు కూడా ఉపయుక్తమైన విధంగా ఏపీ జాగ్రఫీ క్వశ్చన్లు కూడా ఉంటుంది. రైట్ సార్. ఎస్. సో నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ ప్రతిపాదన ఏ, ప్రతిపాదన ఆర్. రైట్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. వరద మైదానం అనేది నది యొక్క నిక్షేపణ స్వరూపము అన్నాడు. వరద మైదానం అనేది నది యొక్క నిక్షేపణ స్వరూపం. రైట్ సార్.
ఇక్కడ గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. మెరైన్స్ అనేవి హిమనినాదం నిక్షేపణ స్వరూపాలు అన్నాడు. వరద మైదానం అనేదేమో నది యొక్క నిక్షేపణ స్వరూపం, మెరైన్స్ అనేవి హిమనినాదాల యొక్క నిక్షేపణ స్వరూపాలు అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్. నేత్రావతి గారు రైట్ సార్. ఎస్, లైవ్లో ఉన్న మిత్రులంతా కూడా ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైకే చేయండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఎస్, వెంకట్ సార్ని ముందుకు తోయొద్దు అనుకుంటున్నాయండి. రైట్ సార్. వీడియో చూస్తున్న మిత్రులు కానీ లైవ్లో ఉన్న మిత్రులు కానీ కొంచెం మన యొక్క సిస్టమ్, మన యొక్క ప్రతిపాదన, మనం ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సిస్టమ్ అందరికీ చేరువయ్యేటట్టుగా చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. సో మీరు చేసే లైక్ కానీ మీరు చేసే కామెంట్ కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో మన యొక్క కంటెంట్ని అందించే ప్రయత్నంలో ఉంటాను. రైట్ సార్. ఎస్ మిత్రమా. రైట్. భీమరెడ్డి గారు ఒక చిన్న ప్రతిపాదన చేయండి మిత్రమా. నో ప్రాబ్లం. బాలాచారి గారు డబల్ లైక్ చేయకండి సార్, సింగిల్ లైక్ చేయండి. రైట్ మిత్రమా. ఎస్. ఎలా అనిపిస్తుందో వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పండి మిత్రమా. స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేద్దాం, స్లో అయితే చెప్పండి, స్పీడ్ చేద్దాం, కంటిన్యూషన్ చేద్దాం. రైట్ సార్. ఎస్. గమనించండి మిత్రమా, వరద మైదానం అనేది నది యొక్క నిక్షేపణ స్వరూపము అని పేర్కొంటున్నాం. రైట్ సార్. ఇక్కడ మన యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ మొదటి సంవత్సరం లోపల మనకి భూస్వరూప శాస్త్రము అని ఉంటుంది. భూస్వరూప శాస్త్రం. ఈ భూస్వరూప శాస్త్రం లోపల నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోతూ నది నిక్షేపణాల వల్ల నది యొక్క బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఏవైతున్నాయో అందులో నది యొక్క యవ్వన దశ లోపల యంగెస్ట్ స్టేజ్, ఈ యంగ్ స్టేజ్ లేదా యవ్వన దశ లోపల నది ప్రవాహ మార్గంలో మనకి నది ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు అనేవి పేరుకపోయి కొంత వరద మైదానాలు అనేవి ఏర్పడుతుంది. ఏమైంది సార్? వరద మైదానాలు. ఈ నదికి ఇరువైపులా కూడా కొట్టుకొచ్చిన కొన్ని ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోయి వరద మైదానాలు ఏర్పడుతుంది. అంటే నదికి వరదలు వచ్చినప్పుడు కొంత వరద మైదానాలు ఏర్పడుతుంది. ఈ నది ప్రవాహ మార్గంలో వరదలు వచ్చినప్పుడే కొన్ని సందర్భాలలో నది ఈ తరహా ప్రయాణ మార్గాన్ని ప్రయాణిస్తున్నది. ఇలా ప్రయాణించినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రయాణ మార్గాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడప్పుడు ఇలా ప్రయాణిస్తుంది. రైట్ సార్. ఇలా ప్రయాణించినప్పుడు ఈ వక్ర మార్గంలో ఉన్న నది కొంత మేటలు వేసినటువంటి భూకమతాల ద్వారా ఇది వేరు చేయబడుతుంది ఏరియా. ఇలా వేరు చేయబడేటువంటి ఈ ప్రాంతంలో కొంత ఒండుమట్టి నిక్షేపాలతో పాటుగా కొంత లోతైనటువంటి ఈ భూభాగం లోపల ఇక్కడ వాటర్ ఇదే మాదిరిగా స్టోర్ అయి ఉంటుంది. ఇగో ఇలా స్టోర్ అయినటువంటి ఈ యొక్క జలభాగాలు ఏవైతున్నాయో ఆ జలభాగాలు కొంతవరకు ఎద్దు అడుగు మాదిరి ఆకారంలో కనిపిస్తే వీటిని ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సులు అని కనిపిస్తాం. నదికి వరదలు వచ్చినప్పుడు నది యొక్క వక్రతలాలలో వరద వల్ల ఈ నది యొక్క ప్రవాహ దిశ మారి కొంచెం వేగంగా ముందుకు ప్రయాణించినప్పుడు ఈ వక్రతలంలో మిగిలిపోయినటువంటి జలభాగంతో కూడుకున్నటువంటి లోతైన ప్రాంతాన్ని ఆక్స్బౌ రకానికి చెందిన సరస్సు అని పేర్కొంటాం. రైట్ సార్. రిమైనింగ్ దీని ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు అవతల వైపున పేరుకపోతాయి. ఇగో దీన్నే వరద నిక్షేపణ మైదానం అంటాం. ఇలా వరద మైదానం అనేది నది యొక్క నిక్షేపణ స్వరూపానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఈ నది సముద్రంలో కలవబోయే ముందు పేరుకపోయినటువంటి ఒండుమట్టి నిక్షేపాలని డెల్టాలు అని పేర్కొంటాం. ఆ డెల్టాలలో పక్షిపాద డెల్టాలు, ఆర్క్యూట్ డెల్టాలు, డిజిటల్ డెల్టాలు, లో బెల్ట్ డెల్టాలు ఉంటాయి. పక్షిపాద డెల్టాలు మిసిపిసి నది పక్షి పాదం వలె నది చీలికలుగా విడిపోయి మధ్యలో పేరుకుపోయిన భూభాగాల్ని పక్షిపాద డెల్టాలు అంటాం. రిమైనింగ్ లో బెల్ట్ డెల్టాలు అంటాం. లో బెల్ట్ డెల్టాలు అంటే ఫ్యాన్ మాదిరి ఆకారంలో ఫ్యాన్కి రెక్కలు ఎట్లయితే విడిపోయి ఉన్నాయో మూడు రకాలుగా ఆ మూడు భాగాలుగా విడిపోయి సమానంగా మధ్యలో పేరుకుపోయిన భూభాగాలని మనం కొట్టుకొచ్చి ఏర్పడ్డ భూకమతాలని లో బెల్ట్ డెల్టా అని పేర్కొంటాం ఫ్యాన్ మాదిరి ఆకారంలో ఉంటే. రిమైనింగ్ అదే మాదిరిగా ఆర్క్యూట్ డెల్టా ఈ నది ప్రవాహ మార్గం ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు ఒక ధనస్సు మాదిరి ఆకారంలో కనుక డెల్టా ఏర్పడితే దాన్ని ఆర్క్యూట్ డెల్టా అని పేర్కొంటాం. నది ప్రవాహం ద్వారా కొట్టుకొచ్చి ఏర్పడ్డ ఒండుమట్టి నిక్షేపాలతో కూడుకున్న డెల్టా ప్రాంతం మనకి డిజిటల్ డెల్టా అంటే మన కీబోర్డ్ ఎలా ఉంటుందో కంప్యూటర్ దగ్గర కానీ మన యొక్క మన పీసీలో కానీ సిస్టమ్ ఎట్లయితే కీబోర్డ్ ఉంటుందో బాక్సులుగా అలా బటన్ లాగా కొంత ఎగుడు దిగులుగా ఉండి కొంత ఛేదించబడ్డటువంటి నదుల ద్వారా చిన్న కాలువల ద్వారా ఛేదించబడ్డటువంటి బాక్సులుగా ఛేదించబడ్డటువంటి డెల్టాలని డిజిటల్ డెల్టా అని పేర్కొంటాం. ఇక్కడ డిజిటల్ డెల్టా, రిమైనింగ్ లో బెల్ట్ డెల్టా, ఆర్క్యూట్ డెల్టా, దాంతో పాటుగా పక్షిపాద డెల్టాలు అనేవి మన యొక్క డెల్టాలకు ఉదాహరణలు.
ఈ డెల్టా ప్రాంతాల దృష్ట్యా వీటి ద్వారా కొట్టుకొచ్చిన నదికి సమీపంలో ఉన్న భూభాగాన్ని నిక్షేపణ మైదానాలని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. గోదావరి డెల్టా పక్షిపాద డెల్టాకి ఉదాహరణ కాదు మిత్రమా, రైట్ సార్. ఎస్, కృష్ణా గోదావరి డెల్టాలను పేర్కొనలేం మన తెలంగాణ భారతదేశం లోపల, రైట్ సార్. భారతదేశం లోపల పక్షిపాద డెల్టాలకి ఉదాహరణగా ప్రస్తావన చేయలేదు. కేవలం గంగానది డెల్టాని డిజిటల్ డెల్టాగా పేర్కొన్నాం. రిమైనింగ్ మన యొక్క మహానది డెల్టాని లో బెల్ట్ డెల్టాగా ఉదాహరణ పేర్కొనొచ్చు. అదే మాదిరిగా కృష్ణా డెల్టాని కొంతవరకు గమనించినట్లయితే ఆర్క్యూట్ డెల్టాగా పేర్కొనొచ్చు. ఎస్ సార్. మిసిసిపి నది మాత్రమే మనకి పక్షిపాద డెల్టాకి ఉదాహరణగా పేర్కొనబడుతుంది, అమెరికాలో ఉంటుంది. ఎస్ సార్, రైట్. రైట్. ఎనీవే వన్స్ గమనిస్తే మెరైన్స్ అనేవి హిమనినాదం నిక్షేపణ స్వరూపాలని పేర్కొన్నాం. ఇక్కడ గమనించండి సార్, మెరైన్స్ అనేవి హిమనినాదం వల్ల కొట్టుకొచ్చిన హిమనినాదం అంటే హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి కానీ ఎత్తైన ప్రాంతాల నుంచి మంచు కొట్టుకొచ్చేటటువంటి విధానం ఏదైతుందో ఆ మంచు యొక్క కదలికల వల్ల కొట్టుకొస్తున్నటువంటి ఆ యొక్క నేల అనేది, మృత్తిక అనేది పేరికపోయిన భూభాగాలని నిక్షేపణ స్వరూపాలు అంటాం, రైట్ సార్. ఆ యొక్క మెరైన్స్ అనేవి హిమనినాదం వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఏ సరైనదే, ఆర్ సరైనదే. ఇక్కడ ఏ ఆర్లు రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు, రైట్ సార్. ఈ సరైన వివరణ అనే ప్రతిపాదన వాస్తవం కాదు. ఇక్కడ ఆప్షన్లు పరిగణలో తీసుకోవాలి మనం. ఏ ఆర్లు రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అన్నాడు. కాబట్టి ఇది కూడా ప్రధానంగా గమనించవచ్చు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు అన్నాడు. రిమైనింగ్ ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా సెకండ్ ఆప్షన్ మాత్రమే మన ఇచ్చిన ప్రతిపాదనలో వాస్తవాన్ని సూచిస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్, సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఆ తరహా ఏఆర్లో ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన దాన్ని గుర్తించండి అయ్యా. సరైన దాన్ని గుర్తించి ఆన్సర్ గుర్తించండి. కోకస్ పలక పసిఫిక్ మహాసముద్రం, ఫిలిప్పైన్స్ పలక పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్ పలక అట్లాంటిక్ మహాసముద్రం అని పేర్కొన్నాం, రైట్ సార్. మనకి 7 పెద్ద పలకలు, 8 చిన్న పలకలు ఉంటాయి, సముద్ర పలకలు కానీ ఖండ భూభాగ పలకలు. సో టెక్నాటిక్ థియరీ పలక విరూపకారక సిద్ధాంతం దృష్ట్యా గమనిస్తే కోకస్ పలక అనేది పసిఫిక్ మహాసముద్రం యొక్క అంచున ఉంటుంది. ఫిలిప్పీన్స్ పలక కూడా పసిఫిక్ మహాసముద్రం యొక్క అంచులో ఉంటుంది. కరేబియన్ పలక అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది, రైట్ సార్. కాబట్టి అన్నీ సరైనవే, పైవన్నీ సరైనవి అనేది ప్రతిపాదన మిత్రమా. సో ప్రీవియస్ మనల్ని అడిగాడు, మొన్న రీసెంట్గా టెట్లో ఈ ప్రశ్న రేజ్ అయింది, టెట్లో, రైట్ సార్. రీసెంట్ 2024 టెట్లో ఈ ప్రశ్న రేజ్ అయింది మిత్రమా, రైట్ మిత్రమా. ఎస్, ఏ సముద్రాలకి ఏవేవి అనుసంధానమై ఉంటాయని, రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటి దృష్ట్యా ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్, హిమాని నదులకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. హిమాని నదులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా. హిమాని నదులకు సంబంధించి సరైనది గుర్తించండి. ఎస్ మిత్రమా, రైట్. సుమశ్రీ గారు, హిమాని నదులు ఉత్కాటనం ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురి చేస్తాయి, యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. హిమాని నది నిక్షేపాలను మొరైన్లు అంటారు అన్నాడు, రైట్ సార్. ఇక్కడ గమనించండి, హిమాని నదులు అని పేర్కొంటున్నాం. హిమాని నదులు లేదా హిమనినాదాలు, రైట్ సార్. ఇక్కడ హిమాని నదులు లేదా హిమనాదం అనేది ఉత్కాటన ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురి చేస్తాయి అన్నాడు, రైట్ సార్. గమనించండి మిత్రమా, బాహుబలి మొదటి సినిమా, బాహుబలి యొక్క మొదటి వర్షన్లో ఈ యొక్క కింద ఉన్నటువంటి శివుడు కాస్త కొన్ని పరిణామ క్రమాల దృష్ట్యా హార్డ్ వర్క్ చేసి కింద పడి మీద పడి పైకి పోయిన తర్వాత కింద ఉన్నప్పుడు శివుడు జీరో, పైనకి పోయిన తర్వాత హీరో, మధ్యలో కొంత వర్క్ చేసిండు. ఆ వర్క్ చేయకపోతే ఎవరు కూడా హీరో కాలేం, మనం కూడా రేపు బోధకులం కాలేం, రైట్ సార్. అందులో మళ్ళీ మన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకున్న అభ్యర్థులు ఎవరైతున్నారో సో మోస్ట్ వెరీ ఎక్కువ మొత్తంలో హెవీ వర్క్ చేయాలి, రైట్ సార్. చూసారు కదా HGT ప్లస్ స్కూలర్స్ అండ్ సోషల్ అనేది, రైట్ సార్. ఇటీవల కాలంలో పరిణామ క్రమాల దృష్టి నేను చూస్తున్నా, రైట్ మిత్రమా. సార్ ఇక్కడ గ్రూప్ 1 ఫిలిమ్స్ సిలబస్తో పోల్చుకుంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రూప్ 1 ఫిలిం సిలబస్ కంటే ఇంకొక 35 to 40% హెవీ సిలబస్ మన స్కూలర్స్ అండ్ సిలబస్ కానీ HGT సిలబస్ కానీ. అంత తక్కువ సమయంలో అంత అక్కడక్కడ మన యొక్క లైవ్లో మిత్రులు చెప్తా ఉన్నారు, సార్ టైం సరిపోతుంది కదా, అంత సరిపోతుంది ఇంత సరిపోతుంది కదా అని చెప్పేసి, రైట్ సార్. నాకు అనిపిస్తుంది మన యొక్క సిలబస్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ HGT కానీ ఇంకా HGT సిలబస్ ఇంకా ఎక్కువ, రైట్ సార్. ఇంకా గమనిస్తే
ఇందులో పిఐఈ సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్లో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ. ఇక వీళ్ళకైతే ఎస్జిటి వాళ్ళకైతే తెలుగు, ఇంగ్లీషు, మెథడాలజీ, దాంతోపాటుగా మ్యాథ్స్ మెథడాలజీ అంటే ట్రై మెథడ్స్, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. ఇవన్నీ చదువుతూ వీడు మొత్తంగా ఏ పాఠ్యాంశంలో ఏ తరగతిలో ఏ టాపిక్స్ ఉన్నాయనే విషయం తెలవనీకే సుమారుగా 6 months టైం పడుతుంది. 6 నెలల టైం పడుతుంది. 6 నెలలు ఏ తరగతిలో ఏ పాఠ్యాంశం ఉన్నవి. ఈ హిమనినాదాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన దృష్ట్యా ఈ ప్రశ్న ఏ టాపిక్ సంబంధించినది, సార్ ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాడు, ఈ ఏ టాపిక్ సంబంధించిన అంశం అనే విషయం తెలవడానికి ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే 6 నెలల టైం పడుతుంది అనమాట. స్కూల్ స్టూడెంట్ సోషల్ వాళ్ళకు కూడా సిలబస్ నిమిత్తం. అలాంటి వాళ్ళు ఈరోజు మన యొక్క డిస్కషన్లో భాగంగా టైం సరిపోతుంది, ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. రైట్ సార్? అంటే నాకు అనిపించేది సిలబస్ చాలా హెవీ అయినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్లో ఈ 6 నెలలనే కాదు, మీరు ఎంతకాలం నుంచి ప్రిపేర్ అయినా తెలియదు కానీ కొంచెం ఎడిటింగ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేయాలి ప్రిపరేషన్లో. బాగా గుర్తుపెట్టుకుని మిత్రమా, టెక్స్ట్ బుక్ మొత్తం ఉంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా పేజీ టు పేజీ అట్ట టు అట్ట చదువుతాం మనం. ఆ అట్ట లోపల మనకు అవసరమే తీసుకోవాలి. ఈ మొత్తం సిలబస్ సార్ ఓ విధంగా గమనిస్తే ఒక 10,000 GB ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, 10,000 GB ఇన్ఫర్మేషన్. కానీ మన మానవుని యొక్క బ్రెయిన్ కంప్లీట్గా 1350 గ్రాములు పురుషులైతే, స్త్రీలైతే 1250 గ్రాములే. స్త్రీలకు కొంచెం బ్రెయిన్ తక్కువ ఉంటుంది బరువు. రైట్ సార్? కానీ ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. బరువు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో చదువుతారు వాళ్ళు, కూర్చున్నంత ఓపిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి శ్రీ చైతన్య నారాయణలో రిమైనింగ్ ఇటీవల కాలంలో సివిల్స్ ర్యాంకులో కానీ 1 1 1 2 2 2 3 3 3 అన్ని ర్యాంకులు వాళ్ళకే. రైట్ సార్? బ్రెయిన్ తక్కువ ఉంది కాబట్టి, తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. రైట్ సార్? తక్కువ వెయిట్ ఉన్నటువంటి వీళ్ళు కానీ సగటున మన యొక్క బ్రెయిన్ ఓవరాల్గా స్త్రీ పురుష దృష్టి చూస్తే తప్పుగా అనుకోద్దమ్మా. రైట్? 1300 గ్రాములు ఉన్నది. ఈ 1300 గ్రాముల బరువు ఉన్న మన బ్రెయిన్ లోపల 10 GB కెపాసిటీ మెమోరీ ఉంది మనకు. రైట్ సార్? కానీ చదవాల్సింది మనం 10,000 GB. ఈ మొత్తంలో మనకి ఏదైతే అవసరమో దాన్ని తీసుకొచ్చి ఇందులో పొందుపరచాలి. కానీ 10 GB మెమోరీ కెపాబిలిటీ ఉన్నటువంటి మన మెమోరీ కార్డు లోపల 10,000 GB ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి పొందుపరిస్తే సేవ్ అవుతుంది అది. రైట్ సార్? కాకపోతే మన సర్వీస్ రావడం కోసం మనకు ఒక 5 to 8 GB ఇన్ఫర్మేషన్ మన హ్యాండ్ ఓవర్లో ఉంటే సరిపోతుంది, సర్వీస్ వస్తుంది. అది సంపాదించడం కోసమే ఇక్కడ నుంచి సేకరిస్తున్నాం. ఈ మొత్తంలో ఏది అవసరం ఏది అనవసరం అని తెలుసుకునేదే శిక్షణ. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయుల ద్వారా, మీ సీనియర్ల ద్వారా, మీ సుపీరియర్ల ద్వారా, మీ యొక్క టెక్స్ట్ బుక్ల ద్వారా, మనలాంటి క్లాసెస్ ద్వారా కొంత సమాచారాన్ని గెయిన్ చేస్తారు. రైట్ సార్? అది తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప మొత్తం అన్నీ చదువుకుంటూ పోయే ప్రయత్నం చేయకండి. ఏది అవసరం ఏది అనవసరం అని కొంత ఎడిటింగ్ చేసే ప్రయత్నం. ఈ క్విక్ రివిజన్లో భాగంగా ఈ చివరి మూమెంట్లో మీరు చేయాల్సింది కొంతవరకు అవసరమైంది తీసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అందులోనే అవసరమైన అంశాల దృష్టిని ఈ యొక్క ప్రశ్నల యొక్క సరళి ఏర్పాటు చేశాను. మీకు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఈ సోషల్ కంటెంట్ మొత్తంలో కూడా తప్పకుండా అవసరమైన మొత్తాన్ని కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రశ్నల దృష్ట్యా పాఠ్యాంశం మొత్తం కవర్ అయ్యేటట్టుగా. రైట్ సార్? ఇక్కడ గమనించండి, ఈ పాఠ్యాంశం దృష్ట్యా మనకు భూస్వరూప శాస్త్రము రిమైనింగ్ అదే మాదిరిగా 9వ తరగతిలో ఉన్నటువంటి శిలావరణం అనే పాఠ్యాంశం దృష్ట్యా కనిపిస్తుంది. రైట్ సార్? అలా బాహుబలి సినిమాలో ఈ యొక్క పైన ఫైట్ జరిగేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరు ఉంటారు సార్? హీరోయిన్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ ప్లస్ హీరో ఒక బోట్ మాదిరిగా ప్రయాణిస్తూ పోతూ ఉంటే పైనుంచి మంచు కదులుతూ ఉంటుంది. ఆ కదిలే మంచునే హిమనినాదాలు అంటాం. వాటి ద్వారా కింద రాపిడి జరిగి, భూమి కింద రాపిడి జరిగి ఆ మంచు కింద ఉన్నటువంటి నేల క్రమక్షయానికి లోనై రాపిడి జరిగి కొంత ఉత్కాటన ప్రక్రియ ద్వారా ఈ యొక్క రాళ్లను కోతకు గురి చేస్తాయి అనేది వాస్తవం. రాళ్లను కూడా కోతకు గురి చేస్తుంది అది. నెక్స్ట్, యు ఆకారపు లోయలను ఏర్పరుస్తుంది. హిమాలయ పర్వతాల గుండా వచ్చేటటువంటి ఈ యొక్క వాటర్ కూడా కొంతవరకు ఎక్కువ ఎత్తైన ప్రాంతాల గుండా అధోముఖ క్రమక్షయం జరిగి ఇది యు మరియు వి ఆకారంలో లోయలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, హిమనినాద నిక్షేపాలను మొరైన్లు అంటారు. ఆ హిమనినాదం వల్ల కొట్టుకొచ్చి పేరుకపోయినటువంటి నిక్షేపణ సామర్థ్యం ఏదైతుందో దాన్ని మొరైన్లు అంటాం. ఇవన్నీ కూడా సరైనవి అనేటటువంటి పేరుతో ప్రతిపాదించవచ్చు. అలా క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈజ్ 4th one ఈజ్ రైట్ ఆన్సర్ అని పేర్కోవచ్చు. రైట్ మిత్రమా? ఎస్. రైట్ సార్? వినోద్ గారు సిలబస్ కొండంతా ఎగ్జామ్లో వచ్చేది కంకర ఎంత, మా బుర్రలేమో పియ్యలు. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్ మిత్రమా? ఎనీవే వినోద్ గారు బాగా కామెడీ చేస్తున్నారు. రైట్ సార్? నెక్స్ట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సార్ ఎందుకు సరైన వివరణ కాదు దేనికి మిత్రమా? ఏ ప్రశ్న? సుమశ్రీ మ్యామ్ ఒకసారి ఏ ప్రశ్న పరిగణ తీసుకోండి. ఇక్కడ సరైన వివరణ అంటే ఇచ్చిన పాఠ్యాంశం దృష్ట్యా ప్రశ్నకి సరైన వివరణ. అది ఎందుకు సరైన వివరణ అంటే ఆ యొక్క
పలకలు ఏవైతున్నాయో ఆ పలకల అంచులు అదే వివరణ కదా పలకలు. ఇప్పుడు మనకి 8 పలకలు చిన్న పలకలు ఉన్నవి, 7 పలకలు పెద్ద పలకలు ఉన్నవి. పెద్ద పలకలు చిన్న పలకల్లో సముద్ర అంతర్భాగంలో చిన్న పలకలు ఉన్నవి, సముద్ర పలకలు అనేవి. సముద్రాల యొక్క సమీప ప్రాంతాల్లో ఖండతీర పంచులో ఖండ పలకలు ఉన్నవి. రైట్ సార్. ఏ సముద్రానికి ఏ పలక అనుచిత్తు అనేది మనం సెట్ చేసాం, అంతే వివరణే అది. ఇక్కడ అధోముఖ క్రమక్షయం అనేది వేగంగా జరిగితే వి ఆకారపు లోయలు ఏర్పడతాయి, ఆలస్యంగా కొంచెం నెమ్మదిగా జరిగితే యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఎస్ మిత్రమా, రైట్. సో లాంగ్ డిస్టెన్స్తో పాటు కొంచెం వేగంగా క్రమక్షయం జరిగితే వి ఆకారపు లోయలు ఏర్పడతాయి మిత్రమా. కొంచెం తక్కువ దూరం కలిగి ఉండి నెమ్మదిగా జరిగితే యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. రైట్. సో గీత ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఖండతీరపు అంచుకు సంబంధించి సరైనది కానిది గుర్తించండి అన్నాడు. ఖండతీరపు అంచుకు సంబంధించి ఇది జలావరణము మహాసముద్రాలను పరిగణలో తీసుకున్నట్టయితే మిత్రమా మనకు ఖండతీరపు అంచుకు సంబంధించి సరైనది కానిది ఏది? ఖండతీరపు అంచుకు సంబంధించి సరైనది కానిది సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉండేది ఖండతీరపు అంచు అంటాం మిత్రమా. సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉంటే ఇది ఖండతీరపు అంచు, ఖండతీరపు అంచు అని పేర్కొంటాం. రైట్ సార్. ఖండతీరపు అంచు అనేది మొత్తం సముద్రం యొక్క వైశాల్యం దృష్ట్యా అంటే నిమోన్నత స్వరూపాల దృష్ట్యా సుమారుగా ఒక 7.5% ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది. సుమారుగా 7.6% ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే మనకు మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే మనకు ముడి చెమురు ఓడరేవుల నిర్మాణం జరుగుతుంది. ఓడరేవుల నిర్మాణం కానీ ముడి చెమురు కానీ ఎక్కువ మొత్తంలో జరిగేటువంటి ప్రాంతం ఖండతీరపు అంచే. ఇది సముద్ర మట్టానికి 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది అన్నాడు. ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది అని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే ఇక్కడ మత్స్య సంపద ఎక్కువ అన్నాడు. మత్స్య సంపద ఎక్కువగా విస్తరించిందని పేర్కొన్నాడు. దీని మీదనే సముద్ర అగాధ ధరలు ఉంటాయని పేర్కొన్నాడు. నెక్స్ట్ అదే మాదిరిగా దీని మీదనే ఓడరేవులు నిర్మిస్తారన్నాడు. ఇక్కడ మత్స్య సంపద ఎక్కువ. రైట్ సార్. ప్రపంచంలో అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. సైబీరియా అంచులోనే ఉంది అనమాట. రైట్ సార్. ఎస్. ఖండతీరపు అంచు సముద్ర తృజం. మత్స్య సంపద ఎక్కువ. రైట్ సార్. దీని మీదనే సముద్ర అగాధ ధరలు ఉంటాయి అన్నాడు. సముద్ర అగాధ ధరలు అనేవి ఖండతీరపు వాలు మీద ఉంటాయి. ఖండతీరపు వాలు మీద ఉండేది సముద్రం యొక్క అగాధ ధరలు. రైట్ సార్. ఖండతీరం యొక్క వాలు మీద కనిపిస్తుంది, అంచు మీద కనిపించవు. రైట్ మిత్రమా. ఎస్. ఆ తరహా. ఎస్. థర్డ్ వన్ ఈజ్ రాంగ్ ఆప్షన్గా పేర్కొనవచ్చు. థర్డ్ వన్ రాంగ్ ఆప్షన్గా పేర్కొనవచ్చు మిత్రమా. సముద్ర అగాధ ధరలు అనేవి ఖండతీరపు వాలు మీద కనిపిస్తాయి. ఖండతీరపు వాలు. మరి ఖండతీరపు వాలు అనేది సముద్ర మట్టం నుంచి 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఉండేది ఖండతీరపు వాలు. ఖండతీరపు మైదానం 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది ఖండతీరపు మైదానం అని పేర్కొంటాం. ఈ మైదాన ప్రాంతాలలోనే అత్యంత ఇరుకుగా ఉన్నటువంటి అత్యంత లోతైన ప్రాంతాలని అఖాతాలు లేదా అగాధాలని పేర్కొంటాం. వీటిని ట్రెంచెస్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ట్రెంచెస్. రైట్ మిత్రమా. ఎస్. 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉండేది ఖండతీరపు అంచు. 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఉండే ఖండతీరపు వాలు. 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటే దాన్ని ఖండతీరపు యొక్క మైదానం అంటాం. ఇక 6000 మీటర్ల కంటే అత్యంత లోతైన ఇరుకుగా ఉండేటటువంటి లోతైన ప్రాంతాన్ని అఖాతము అని పేర్కొంటాం. అఖాతాలు. ఈ అగాధాలు అనేవి పలకల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడుతుంది మేజర్గా. ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్ మనం గమనించండి సార్. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనించండి. థర్డ్ వన్ మాత్రమే మిత్రమా. సరైనది కానిది ఏదంటే థర్డ్ వన్నే. ఖండతీరపు అంచుకు సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. జలావరణం లోపల మన పాఠ్యాంశం చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో సముద్ర శాస్త్రం చదువుతున్నప్పుడు ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, ఖండతీరపు మైదానం, ఖండతీరపు అఖాతాలు వీటికి సంబంధించిన ప్రాధాన్యత కలిగిన అంశాలు తప్పకుండా చూడాలి. అందులో ఖండతీరపు అంచుకు సంబంధించిన అంశాలని పలుమార్లు పదే అడిగాడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ సముద్రంలోని సైబీరియన్ ఏరియాలో ఉంది. ఇక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. నౌకా నిర్మాణం కూడా ఈ ప్రాంతంలోనే చేస్తారు. రైట్ మిత్రమా. ఎస్. ముడి చెమురు సహజ నిక్షేపాలు కూడా ఇక్కడ ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి. రైట్ మిత్రమా. ఎస్.
సో బోత్ ఆర్ మిత్రమా, ఇద్దరికి ఉపయుక్తమైనది. పాఠ్యాంశం 10th క్లాస్ వరకు చదవాలి కాబట్టి ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ వచ్చిన వాళ్ళకి ఉపయోగం. నెక్స్ట్, సముద్రాల యొక్క లవణీయత భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటుగా ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ రీజన్ వచ్చేటప్పటికి భూమధ్య రేఖ వద్ద బాష్పీభవనం అధికంగా జరుగుతుంది అన్నాడు. ఇచ్చిన వాటి దృష్టి ఆన్సర్ గుర్తించండి సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సార్ గయోట్స్ అనేవి కండతీరపు వాలుపైనే ఉంటాయి. గయోట్స్ కూడా కండతీరపు వాలుపైన ఉంటాయి. గయోట్స్ మీన్స్ మిత్రమా, మనకి వాలు అనేది కోతకు గురై, ఎట్లయితే మనకి ఇప్పుడు అక్కడక్కడ మన మత్తెడ కింద నేల అనేది కోతకు గురై కొంత కయ్యలు ఏర్పడతాయి, ఆ తరహా కండతీరపు వాలు కూడా కోతకు గురైన వాటిని గయోట్స్ అని పేర్కొంటాం. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సముద్రాల యొక్క లవణీయత భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద బాష్పీభవనం అధికంగా జరుగుతుంది అని పేర్కొన్నాడు. ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ అన్నాడు. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అన్నాడు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అన్నాడు. ఇచ్చిన వాడి దృష్టి ఆన్సర్ గుర్తించినట్లయితే మిత్రమా, ఇక్కడ సముద్రాల యొక్క లవణీయత భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఎక్కువగా ఉంటుందన్నాడు. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు అనేవి నిట్టనిలుగా పతనం చెందుతాయి. నిట్టనిలుగా పతనం చెందడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనప్పుడు నీరు అధిక మొత్తంలో బాష్పీభవనం చెందుతుంది. నీరు అధిక మొత్తంలో బాష్పీభవనం చెందడం వలన అక్కడ లవణీయత శాతం, అంటే సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ యొక్క స్థాయి ఎక్కువ మొత్తం పెరుగుతుంది. అలా ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతంలో బాష్పీభవనం అధికంగా జరగడం వల్లనే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న సముద్రాల యొక్క లవణీయత కూడా ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. కాబట్టి ఏ ఆర్లు రెండు సరైనవే, ఏకు ఆర్ అనేది సరైన వివరణ తెలియపరుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ వన్ గమనించి మిగతా ప్రశ్నలని రేపటి సెషన్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. కొంచెం రేపు ఎక్కువ ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఎస్. ఇది ఈరోజు యొక్క మన యొక్క ప్రత్యేకత. రైట్ సార్, ఎస్. రైట్ మిత్రమా, ఎస్. సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కొంచెం మన యొక్క వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో చాలా ఉపయుక్తమవుతుంది. సో మీరు ఒక ఎగ్జామ్కి 10 రోజుల ముందు ప్లాన్ చేసుకోండి. అందులో క్విక్ రివిజన్ పీడిఎఫ్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ అంటే లింకప్ చేసుకున్నటువంటి హిస్టరీ, సివిక్స్, సో జాగ్రఫీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ చదువుకుంటూ కొంతవరకు ఇంటర్మీడియట్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పైన ఎగ్జామ్స్తో పాటు గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఒకసారి మీరు షెడ్యూల్ ఓపెన్ చేసి చూడండి. ఆ ఫోల్డర్స్ అన్నీ కూడా క్లారిటీ ఉంటాయి మిత్రమా. ఏ ఫోల్డర్లో ఆ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ రాస్తూ రండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి కూడా గ్రాండ్ టెస్ట్లు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం, కంటిన్యూషన్ అవుతున్నవి అప్ టు ఎగ్జామ్ వరకు విడతల వారీగా. ఎవరికైతే ఆగస్టు 5వ తేదీ వరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయో అక్కడి వారికి ఎగ్జామ్స్ అని నిర్వహిస్తూ పోతాం. ఒకవేళ డేట్స్ ఎక్స్టెండ్ అయిన తర్వాత కూడా ఇన్ కేసు ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఏమైనా నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డేట్స్ కనుక ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ మన ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే అప్పటి వరకు కూడా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. రైట్ సార్, ఎస్, నిర్వహిస్తూ ఉంటాం. అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా, ఆల్ వ్యూయర్స్. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. మీకు తెలిసిన మిత్రులకు, తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్. చెప్తున్నా కదా సార్, మీరు ఈ చివరి స్థాయిలో, చివరి దశలో మన ప్రిపరేషన్లో ఫస్ట్ మేజర్గా సిలబస్ చూస్తాం. ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో ప్రీవియస్ పేపర్ చూస్తాం, థర్డ్ స్టెప్లో సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తాం, ఫోర్త్ స్టెప్లో అంటే లాస్ట్ మూమెంట్లో మనం చదివిందంతా కూడా పరిగణలో తీసుకొని టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎగ్జామ్ నేపథ్యంలో లాస్ట్ మూమెంట్లో ఒక 5 నుంచి 6 రోజుల ముందు వరకు తప్పకుండా టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. టెస్ట్లు ఇవ్వకుండా మనం ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది బోర్డు లేనటువంటి బస్సు ఎక్కి మన గమ్యాన్ని చేరుకోవాలనే నేపథ్యంలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. చదవండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. సో ఎప్పుడు మీకు వెంకట్ సార్ అందుబాటులో ఉంటాడు. ఆల్ వ్యూయర్స్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మన వీడియోని షేర్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకి తెలియపరచండి. అంతేవాళ్ళు మిత్రమా. సో రేపు సేమ్ టైంకి మళ్ళీ మీట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మిత్రమా, రైట్. సో డైలీ క్లాస్ ఏర్పాటు చేసాను. జాగ్రఫీ ఇంకొక ఇప్పటివరకు మనం ఏర్పాటు చేసిన మిత్రమా ఒక 250 ప్రశ్నలు తీసుకొచ్చాను. అందులో ఇప్పటివరకు 150 అయిపోయినాయి, ఇంకొక 100 ప్రశ్నలు ఉన్నవి. ఈ 100 ప్రశ్నలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హిస్టరీలో ఒక 250 ప్రశ్నలు, తదుపరి మళ్ళీ మిగతావి. రైట్ సార్. ఈ రోజు అంటే మనం చేసుకున్నది హిస్టరీలో కూడా ఆల్మోస్ట్ కింద వరకు కొంత ఒక 60 నుంచి 70 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా తీసుకొస్తాను. మీకు 18వ తేదీ ముందు వరకు
ఈ యొక్క 1 అవర్ టైం మన యొక్క యూట్యూబ్ ఛానల్ కేటాయించండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ దృష్ట్యా కానీ యూట్యూబ్ ఛానల్ దృష్ట్యా కానీ మీ 1 అవర్లో మన యొక్క సబ్జెక్ట్ నిమిత్తం హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వస్తాను 18వ తేదీ వరకు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఎలా అనిపించింది సార్ క్లాస్? ఎలా అనిపించింది? ఇంకా ముందు తప్పకుండా సార్ తెలంగాణ జాగ్రఫీ సంబంధించిన అంశాలు కూడా ఒక వీడియో రూపంలో ఏర్పాటు చేస్తాను మన డిఎస్సి వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా. ఎస్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. కొంచెం స్టాటస్ పెట్టండి మిత్రమా. మన యొక్క కోర్స్ని షేర్ చేయండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు తెలిసిన మిత్రులు, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్. కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని చేసాం. అందరికీ చేరువవ్వాలనే నేపథ్యంతో 999 రూపాయల కోర్సుని 499 మార్చడం. కానీ టెస్టులు బాగున్నవి, అందులో కంటెంట్ అందరికీ ఎక్కువ మొత్తంలో ఉందని. అంటే ఇక్కడ నేను గమనించాను, చాలా బాగుంటే అందరికీ షేర్ చేస్తారు అనుకున్నా, కానీ బాగుంటే కాంపిటీషన్ అయితే షేర్ చేయకుండా ఉంటారని ఇదే ఫస్ట్ టైం. అందులో మన మిత్రులు చాలా వరకు సపోర్ట్ చేశారు. మన యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ వాళ్ళు కానీ, టెస్ట్ సిరీస్ వాళ్ళు కానీ, యూట్యూబ్లో ఉన్న మీరు కూడా రిమైన్ మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ మిత్రులకు షేర్ చేయండి మిత్రమా. సో ఈ వీడియో ద్వారా మీ మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క టెస్ట్ సిరీస్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి ప్రతి టెస్ట్, మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, టెస్టులు బాగున్నాయని చెప్పేసి ఎవరు షేర్ చేయట్లేదు. అదొక పెద్ద ఒక విధంగా ఆనందంగా ఉంది, ఇంకొక విధంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైలీ లైవ్ చేద్దాం మిత్రమా, తప్పకుండా 9:30కి స్టార్ట్ చేద్దాం. 9 o'clock 9:30కి స్టార్ట్ చేద్దాం. ఆ లోపల ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కూడా క్లోజ్ చేద్దాం. కంప్లీట్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం నైట్ టైం అయినా కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్. విజయలక్ష్మి గారు ఏర్పాటు చేసిన అప్లోడ్ అవుతున్నవి వరుసగా చూడండి ఒకసారి మీరు కంటెంట్లో. ఎస్, రాంబాబు గారు అదే. సో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మిత్రమా రాంబాబు గారు. మీరు టెస్ట్ సిరీస్ కోర్సులో అప్లోడ్ చేశాను, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ భీమరెడ్డి గారు. అపర్ణ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, షేర్ చేయండి మ్యామ్. మన ఏపీ వాళ్ళకు కూడా ఈవినింగ్ మన యొక్క టెట్కమ్ డిఎస్సికి సంబంధించి జాగ్రఫీ షార్ట్ కోర్స్ ఏర్పాటు చేసిన మిత్రమా. త్వరలోనే హిస్టరీ, సివిక్స్, ఎకానమీ పైన కంప్లీట్ కోర్స్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ అవుతుంది. గ్రూప్స్ వాళ్ళ కోసం అయితే జాగ్రఫీ కంప్లీట్గా మన యొక్క వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ దృష్ట్యా మార్నింగ్ స్టార్ బ్యాచ్లో కోర్స్ అందుబాటులో ఉంటుంది. యూటిలైజ్ చేసుకుంటాం. రైట్ సార్? కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా అందులో అప్లోడ్ చేస్తాం. రైట్ సార్? ఎస్. సాయి సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో హిస్టరీ, సివిక్స్, ఇంటర్వ్యూ అప్లోడ్ అవుతున్నాయి మిత్రమా. షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ అవుతున్నవి. జాగ్రఫీ అప్లోడ్ అవుతున్నవి, ఇంటర్వ్యూ వాళ్ళు అప్లోడ్ అయినవి. తదుపరి నెక్స్ట్ సివిక్స్ అప్లోడ్ అవుతుంది. సివిక్స్, ఎకానమీ, ఇంటర్వ్యూ. సో స్టడీస్ రావ్స్ గారు, మీరు మార్నింగ్ స్టార్ బ్యాచ్ రిసీవ్ చేసుకోండి మిత్రమా. అందులో యూజ్ కంప్లీట్గా కంటెంట్ ఉంటుంది. సార్ 499 రూపీస్ కోర్సులో మనకి పిఐఈ, సోషల్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫేర్స్, సోషల్ కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎస్జిటి వాళ్ళకి 299 రూపీస్కి అన్ని టెస్ట్లు ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్ పైన గ్రాండ్ టెస్ట్లు విత్ ఇంక్లూడింగ్. ఎస్, పెట్టండి మిత్రమా. రాజు గారు, ఎస్. పోచయ్య గారు ఒకసారి కాల్ చేయండి మిత్రమా. మీరు అడిగే ప్రతిపాదన కొంచెం వాస్తవంగా అనిపించట్లేదు, కొంచెం కాల్ చేయండి, హ్యాండ్ ఓవర్ చేద్దాం తప్పకుండా. సో ఏపీ డిఎస్సి వాళ్ళకి టెస్ట్ సిరీస్ రేపు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది మిత్రమా. రేపు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, కోర్స్ లాంచ్ అవుతుంది. తదుపరి ఒక ప్రాతిపదిక నిమిత్తం టాపిక్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ పోతాం, తరగతి వైజ్గా. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయడం మర్చిపోవద్దు, మీ మిత్రులు తెలియపరిచి మర్చిపోవద్దు. రైట్ సార్? ఎస్. ఆల్ వియర్స్, ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సార్ 999 రూపీస్ కోర్స్నే 299 499 మార్చిన మిత్రమా. ఇంకా అది మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా మీకు తెలియదు ఏమున్నది. రైట్ సార్? ఎస్ సార్. అందులో కంటెంట్ చూస్తే మీరే అంటారు
ఇంత కంటెంట్ ఈ తరహాలో ఉంది ఏం సార్ అని చెప్పేసి, అది చాలా తక్కువ. ఆల్రెడీ మిత్రులందరూ కూడా అదే అంటున్నారు అన్నమాట. సో యాజ్ యువర్ విష్ వినూతన్ గారు. ఎస్.